మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మీ అందరికీ, ఇక్కడున్న దైవజనులందరికీ అయ్యగారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఉదయకాలం అయ్య గారికి వందనాలు చెప్పే అవకాశం రాలేదు, వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మరొకసారి ప్రభు సముఖము ఉండడానికి ఈ భాగ్యాన్ని పొందుకుని మనం ఎంతో ధన్యులం. నేను తరచుగా జ్ఞాపకం చేసుకునేది, సంఘాన్ని జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, సొలొమోను సముఖంలో ఉండి ఆయన జ్ఞానవాక్కులు వినే సేవకుల భాగ్యమే ధన్యమైతే మనం మరి ధన్యులం కాదా? శ్రేష్టమైనటువంటి ధన్యత, ఆయన సన్నిధిలో ఉండగలిగిన భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. దాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. దేవుడు నిశ్చయముగా మనల్ని మరలా దర్శించును గాక. ఆమేన్. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 'ఈ ఉపవాస పండుగలలో అనేక విషయాల కొరకు మీరు ప్రార్థన చేస్తారు గనక రేపు 13వ తేదీ నుండి విశాఖపట్నంలో మా సంఘపక్షంగా జరుగుతున్న సభలలో దేవుని కృప సమృద్ధిగా అనుగ్రహించబడుట కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒక మాట, ఆ సభల్లో మీ సేవకుల పక్షంగా, సంఘం పక్షంగా మీరుండండి ప్రభువా అని ఒక మాట మీరందరూ ప్రార్థించాలని నేను ప్రభు పేరిట కోరుతున్నాను. గలతీ పత్రిక 4వ అధ్యాయం 28, 29 వచనాలు. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగు హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తము ద్వారా నీ కృపాసనం చేరి ప్రార్థిస్తున్నాం. మరొకసారి నీ కృపా సింహాసనం చేరున్నట్లు మాకు అనుగ్రహించిన భాగ్యకై స్తోత్రాలు. ఈ రాత్రి కూడా నేనే తగ్గాలి, మీరు హెచ్చాలి. అంచేత వధించబడిన పశువును అగ్ని చేత కాల్చి బూడిదిగా మార్చి మీరు ప్రత్యక్షమై మీకు ఇష్టమైన సేవ జరిగిన సకల ఆటంకాలు, బలహీనతలు, శోధనలు, చీకటి ప్రభావం యేసు నామముల వేలతో పెళ్లగించి నాశనం చేస్తున్నారు. ప్రాణాత్మ దేహాలతో మీకు లొంగిపోతుండగా అప్పగించుకుంటుండగా ప్రియ పరిశుద్ధాత్మ దేవా, మీరే ప్రకటించువారిగా, గ్రహింపు చేయవారిగా, ఒప్పింపు చేయవారిగా గొప్ప ఉజ్జీవాన్ని ఎదగలించి మమ్మల్ని సిద్ధపరచండి. ప్రాణాత్మ దేహాలు మీకు లొంగిపోతుండగా పరిశుద్ధాత్మ మీ శైలిలో, మీ స్థాయిలో ఈ రాత్రి మా మధ్యలో క్రియ చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందినాం తండ్రి, ఆమేన్. ఒకసారి అందరం చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామండి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఇష్మాయేలును దేవుడు ఆశీర్వదించాడని, కానీ ఇస్సాకుతోనే నిబంధనను స్థిరపరిచాడని, ఇష్మాయేలు ఆశీర్వాదములో ఉండాలా లేక ఇస్సాకు నిబంధనలో నిలవాలా అనే ఒక అద్భుతమైన సవాలు దేవుడు మనం ఉంచినప్పుడు ఎన్ని శ్రమలు, పోరాటాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ, వచ్చినప్పటికీ ఆశీర్వాదాల కోసం పరుగులెత్తే ఇష్మాయేలు అనుభవాలలో గాక ఎన్ని పోరాటములైనా నిబంధనలో నిలబడే
ఇస్సాకు సమర్పణను మనము కోరుకొని ప్రార్థించి అప్పగించుకున్నాం. ఇలాగున నిబంధనలో నిలబడటానికి సమర్పించుకున్న వారి జీవితంలో ప్రభు ఎలాంటి కార్యం చేయబోతున్నారు, వారు ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి, వారి బాధ్యతలు ఏంటి, వారి స్థితిగతులు ఏంటి అనే దానికి సంబంధించి కొన్ని తలంపులు మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, ఇస్సాకు వలె వాగ్దానమును బట్టిన కుమారులమై మనం ఉన్నామని దేవుని వాక్యం పౌలయ్య గారితో మనతో తేటగా మాట్లాడుతుంది. తేటగా వాక్యం చెప్పే మాట ఏంటంటే, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అని. అనగా మనం ఈ లోకానికి రావకముందే మన కొరకు ప్రార్థించిన వారు ఉన్నారు. మన పక్షముగా దేవుడు వాగ్దానములు చేశాడు. అనుగ్రహించబడ్డ వాగ్దానముల ఫలితముగా మనం ఇక్కడ ఉన్నాం. ఇది భౌతికంగా చెప్పబడుతున్న మాట మాత్రమే కాదు, కానీ మనం ఆత్మ సంబంధంగా తిరిగి జన్మించడానికి, జీవముగల దేవుని సంఘములో నాటబడడానికి, ఒక ఆత్మ సంబంధమైనటువంటి అనుబంధం కలిగినటువంటి తల్లిదండ్రులను కలిగి క్రీస్తు శరీరములో ఒక సజీవపు అవయవాలమై ఉండి మహిమ కలిగినటువంటి దేవుని రాజ్యములో భాగమై వర్ధిల్లడానికి మనం మారు మనస్సు పొందకముందే, మనం ప్రభువుని అంగీకరించక ముందే, మనము లోకములో ఉన్నప్పుడే మన పక్షముగా కన్నీరు కార్చిన ప్రార్థన చేసిన దైవజనులకు వాగ్దానము చేసి ఆ వాగ్దానమును అనుసరించి దేవుడు మనల్ని అనుగ్రహించాడు అని వాక్యం చెబుతా ఉంది. మనము ఇస్సాకు వలె వాగ్దాన సంబంధమైన పిల్లలం అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సో దేవుడే మనల్ని ఇస్సాకుతో పోల్చాడు కనుక ఇస్సాకుతో పోల్చుకోవాలా వద్దనే మేమాంస అవసరం లేదు. పోల్చేశాడు ఆల్రెడీ దేవుడు ఇస్సాకుతో. ఇప్పుడు మనం ఎవరమై అంటే వాగ్దానమును బట్టి మనమందరం ఇస్సాకులమై ఉన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఒక ఇస్సాకును అని చెప్పండి గట్టిగా. మీరు ఏదో ఉద్రేకంలో, ఉద్యమంలో, సంతోషంలో పలికేసే మాటగా కాదు, అదొక తీర్మానంగా ఉండాలి. ఆమేన్. నేనొక ఇస్సాకును అనే తీర్మానంలోకి నువ్వు రాగలిగితే ఇక్కడ ఇవ్వబడుతున్న సమాచారం ఏంటంటే, అప్పుడు శరీర సంబంధుల వలన ఆత్మ సంబంధమైన ఇస్సాకుకు ఎలాగో శ్రమ కలిగిందో, ఇప్పటికీ కూడా ప్రకృతి సంబంధుల వలన, శరీర సంబంధుల వలన, ఆత్మ సంబంధులు వాగ్దాన పుత్రులైన ఇస్సాకులమైన మనం హింసింపబడుతున్నామట. అంటే ఇప్పుడు ఇస్సాకులో రావటం వలన, ఇస్సాకు వాగ్దానాల పరంపరలో నిలబడటం వలన మనకి ఎదురయ్యేది ఏమిటి అంటే హింస. శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు ఈ వాగ్దాన సంబంధమైనటువంటి సంతానమైన ఇస్సాకులమైన మనల్ని హింస పెడతారట. నేను ఆత్మ సంబంధం ఒక ఇస్సాకుని అని పలికినప్పుడు మనకేదో తంతెపోయి బూర్ల బుట్లో పడ్డట్టున్నది వ్యవహారం. సమస్యల వలయంలోనికి వెళుతున్నాం మనం, సవాళ్ళలోనికి వెళుతున్నాం మనం, పోరాటంలోకి వెళుతున్నాం మనం, హింసింపబడటానికి వెళుతున్నాం మనం. దాని గురించి బైబిల్లో యేసు ప్రభు వారు మాట్లాడుతూ, మీకు ఇలా హింస కలిగితే, ఘోరమైన శ్రమ కలిగితే అవాక్కవ్వకండి, ఆశ్చర్యపోకండి, ఏదో ఒక వింత సంభవించినట్టుగా ఫీల్ అవ్వకండి శ్రమలు వస్తే. పూర్వముందున్న ప్రవక్తల నుండి అందరికీ ఇలాగే జరుగుతుంది. చాలా శ్రమలండి, చాలా కష్టాలండి, భయంకరమైన పోరాటాలండి అని దాన్ని బాగా వివరిస్తారు చాలా మంది. ఏదో యేసయ్య శిలువ కార్యాన్ని వివరించినంతగా ఈ కష్టాలు వివరిస్తాడు. దానికి యేసయ్య ప్రభు చెప్పింది ఏమిటంటే, ప్రారంభము నుండి భక్తులందరికీ అలాగే జరుగుతుంది. నువ్వు కొత్తగా నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, ప్రభువు కొరకని కొత్తగా వర్ణించేదేమీ లేదు. ఈ రోజున దేవుని బిడ్డరా, దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలకిస్తే, మనము వాగ్దాన సంబంధమైన పిల్లలమే గనకైతే, ఇస్సాకు అనుభవంలో నిలిచిన వారమే గనకైతే, హింస రాకపోతే ఆశ్చర్యం,
శ్రమ కలగకపోతే ఆశ్చర్యం. శ్రమ కలిగితే, హింస కలిగితే మనం సరైన దారిలో ఉన్నట్టు లెక్క. ఉదాహరణకి విజయవాడ నుండి హైదరాబాద్ వస్తున్నప్పుడు దారిలో ఏ ఏ ఊర్లైతే ఉన్నాయో, నువ్వు వస్తే కూడా ఆ ఊర్లన్నీ నీకు తగలాలి. అబ్బబ్బే నాకు సూర్యాపేట తగలేదు, కోరదా తగలేదు నువ్వు అన్నావు అనుకో, అర్థం ఏంటి తెలుసా? నువ్వు రూటు మార్చినట్లు లెక్క. మరి మన పరిశుద్ధులు, ప్రవక్తలు, అపోస్తలులు, దైవజనులు, వారికి ఏ ఏ అనుభవాలు అయితే వచ్చినాయో, నీకు నీ బోధకి, నీకు నీ సంఘానికి, నీకు నీ ఉపదేశానికి, నీకు నీ బ్యాచ్కి అలాంటి అనుభవాలు ఏమి లేవంటే అర్థం ఏంటి? నువ్వు ఖచ్చితంగా వేరే రూట్లో వస్తున్నావు. కాకపోతే నీకున్న ధైర్యం ఏంటంటే నువ్వు రూట్ మార్చిన వాటి నిజమే కానీ గమ్యానికి చేరుకుంటానని ధీమాగా మాట్లాడుతున్నావు. కానీ బైబిల్లో ఉన్న సువార్త ఏంటంటే 100 మార్గాలు లేవు, మనకు ఒకటే. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. మాకు ఇంకొక మార్గం ఉందని నువ్వు అంటున్నావు కానీ లేదు. ఇస్సాకు ఒక్కడే, ఏదెనులో దారం ఒకటే, ఓడలో ద్వారం ఒకటే, గుడారంలో ద్వారం ఒకటే, ఆ గొర్రెల దొడ్డికి ద్వారం ఒకటే. మీకు పూర్వం ముందున్న ప్రవక్తలు కూడా ఇలాగే జరిగింది. మీరు వింతగా ఫీల్ అవ్వకండి, ఇలాగే జరుగుద్ది. మరి నీకు అట్లాంటివి ఏమీ జరగకుండా చక్కగా ఆనందంగా సరదాగా నవ్వుతూ తులుతూ సాగిపోయే భక్తి, ఒక ఆడంబర జీవితం, ఆర్థిక అభివృద్ధి, ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి ఏంటి? నేనేమనాలి? ఇస్సాకు పేరు పెట్టుకున్నటువంటి ఇష్మాయిలుడివే తప్ప అంతకని వ్యవహారం ఏమీ లేదు నీ దగ్గర. ఎందుకంటే నీ దగ్గర ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, నిబంధన అనుభవాలు నీ దగ్గర ఏమీ లేవు. కాబట్టి ఉదయకాలం అంతా మనకు నడిచిన చర్చ సర్వ సమృద్ధిని అనుభవించే ఇష్మాయేలు ఆశీర్వాదమా, నిత్యము పోరాటాలమయమైన ఇస్సాకు నిబంధన? మనకేది కావాలి? ఊరక ఒప్పుకునేది చెప్పుకునేది కాదు బిడ్డలారా, అది నిజంగా మన తీర్మానం అయిపోవాలి. బైబిల్ కన్ఫర్మ్ చేసి చెప్తుంది మనకి, మనము వాగ్దానం బట్టి మనమందరం ఇస్సాకులమై ఉన్నామని. కాబట్టి నువ్వు కొత్తగా అర్థం చేసుకోవడం తప్ప నువ్వు కొత్తగా ఆలోచించలేదు. ఇది ఆల్రెడీ ఫిక్స్ చేశాడు దేవుడు. నువ్వు ఇస్సాకువే. నీవు ఇస్సాకువే కనుకైతే నీ అనుభవాలు ఎట్లుండాలి, నీ పద్ధతి ఎట్లుండాలి, నీ వ్యవహారం ఎట్లుండాలి అనే సంగతులను ఇప్పుడు కొద్దిగా కొన్ని మాటలు మీ ముందు పెట్టాలని నేను దేవుని సేవకునిగా ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. అలసిపోయిన వారందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. వీళ్ళందరూ ఎందుకు అలసిపోయారో కనుక్కోండి మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉంటే బలం పెరుగుద్దే గాని తగ్గే అవకాశం లేదు బిడ్డలారా. సేవకులందరినీ చూసి చాలా మంది ఆశ్చర్యపోతే ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఇన్ని సంవత్సరాలు ఎట్ట తిరుగుతున్నారు ఏంటి? నిద్ర ఉండదు సరిగా, టైంకి తిండి ఉండదు, వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది బలం? ఏమండి, ఆయన సన్నిధిలో వచ్చిన బలం తప్ప తింటే తాగితే వచ్చిన బలం కాదు. 3 సంవత్సరాలు 6 మాసాలు రోజుకి ఒక్క రొట్టె, అది కూడా కూరగోళ్ళు లేకుండా తిన్నాడు ఏలియా. మంచి దానాలు పెట్టి, గుగ్గిళ్ళు పెట్టి, అయి పెట్టి పెట్టి మేపిన గుర్రం పరిగెడుతుంటే దానికన్నా స్పీడ్కి వెళ్ళిపోయాడు. తిండి వల్ల వచ్చిందంటారా బలం? 40 పగలు 40 రాత్రుల్లో కొండ మీద ఉన్నాడు మోషే. భోజనం సరికాదు, నీళ్లు కొళ్ళేవు తాగడానికి. వడలపోయిన తోటకూర కాళ్ళలాగా రాలా, సూర్యకాంతితో ప్రకాశిస్తూ దిగాడు కిందకి. ఇదంతా తిండి వల్ల వచ్చిన బలమేనా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను ఒక ఇస్సాకు నన్ను గట్టిగా హల్లెలూయా. నీవు ఇస్సాకు అయితే దేవుని బిడ్డలను నువ్వు ఎక్కడ చూసుకోవాలి? పట్టుపరపు మీద చూసుకోవాలా? ఎక్కడ చూసుకోవాలి? నిన్ను నీవు బలిపెట్టి మీద చూసుకోవాలా? ఇస్సాకు ఎక్కడున్నాడు చెప్పండి గట్టిగా. అమ్మోన 5వ ప్రాణం, అమ్మోన 6వ ప్రాణమును ముద్దులెట్టేస్తున్నాడు అబ్రాం. అర్ధరాత్రి గాడికి ఏక చేసి ప్రభు పొద్దున్న తీసుకెళ్ళి బలిపీఠం పెట్టు అన్నాడు. దేవునికి స్తోత్రం. తెల్లవారుసరికి తీసుకుని బలిపీఠం మీద పెట్టాడు. బలిపీఠం మీద పెట్టిన తర్వాత ప్రభు అన్నాడు సర్లే తీసుకెళ్ళి అన్నాడు. ఇప్పుడు ఇస్సాకు ఇంట్లో తిరుగుతాడు. తమ కడుపున్న బిడ్డ, పుట్టిన బిడ్డగా కాదు, బలిపీఠం ముందు తీసుకొచ్చిన అర్పణగా ఇంట్లో ఉంటాడు. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైన విషయం? ఒకే ఒక్క పాయింట్ కరెక్ట్ గా పట్టుకో. బలిపీఠం మీద ఏం పెట్టాలి? నీకు ఇష్టమైంది పెట్టాలి. అదేనా ప్రభు చెప్పింది? నీకు ఇష్టమైన దాన్ని బలిపీఠం మీద. మరి ఇంట్లోకి ఏం తేవాలి?
బలిపీఠం మీద అంగీకరింపబడిన దాన్ని ఇంట్లోకి తేవాలి. ఇది చాలా కష్టం. ఫస్ట్ కూడా ఒక రకంగా సులువే. దీంట్లో ఉన్న సామాన్లను ఒకసారి చూసుకో. కళ్ళు గోడ మీద ఏం కనపడుతున్నాయి, బీరువాలు ఏం కనపడుతున్నాయి, టకటక క్యాల్కులేట్ చేయి, తెల్లకైతే మీద రాయి. ఇవి బలిపీఠం మీద అంగీకరింపబడిన వస్తువులేనా నీ కొంపలో ఉన్నాయి? ఏసు రక్తం విజయ్ సంద పెట్టి చాలదు. ఇప్పుడు పడితే చెప్పు స్తోత్రం అని. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మరి మిగతా వాళ్ళకి అర్థం కాలేదనా, దొంగోడికి తేలు కుట్టిందనా? హల్లెలూయా. అర్థం చేసుకో దేవుని మాటని. బలిపీఠం మీద ఏముండాలి చెప్పండి? నీకు ఇష్టమైంది ఉండాలి. ఇంట్లో ఏముండాలి చెప్పండి? బలిపీఠం మీద అంగీకరింపబడింది మన కొంపలోకి రావాలి. కొన్ని బీరవలో పెట్టు, ఏంటో నాతో చెప్పచ్చు మాకు, నీకు తెలుసు కదా. ఈ లిస్ట్ అంతా ఆలోచించి ఒకసారి. ఇవన్నీ బలిపీఠం మీద అంగీకరింపబడ్డ సరుకులేనా? కానప్పుడు వాటిని పట్టుకుని నాకు దేవుడు ఇచ్చాడు బ్రదర్, దేవుని ఆశీర్వాదం బ్రదర్. మర్చిపోక నువ్వు ఇష్మాయేలువు కాదు, నువ్వు ఒక ఇస్సాకువి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు ఒక కసి, నీకు ఒక రోషం, నీకు ఒక మంట ఉండాలి. నా ఇంట్లో ఉంటే అది బలిపీఠం మీద అంగీకరించబడిన వస్తువై ఉండాలి. దేవునికి యోగ్యమైన వస్తువై ఉండాలి. దేవుడు సర్లే ఇది నీ ఇంట్లో పెట్టుకోపో అని ఇచ్చి పంపిందై ఉండాలి ఆ వస్తువు. ఏదో పడితే అది నీ కొంపలోకి ఎందుకు వస్తుంది? వస్తే నువ్వు ఇస్సాకు కాదు కదా. ఏ రోజుకా రోజు పొద్దున్న నుంచి ఒక ప్రశ్న వేసుకో, నేను ఇష్మాయేలీనా ఇస్సాకునా? ఈ ప్రశ్న నీకు రావాలి. చాలా మందిని సాక్షి చెప్పండి ఏం చెప్తారు తెలుసండి? ఒకప్పుడు మాది చాలా దీన స్థితి అండి, సైకిల్ అండి, ఇప్పుడండి బైక్ అండి, కార్ అండి, పాకండి, డాబా అండి. ఇదే ముచ్చట అంటే ఇప్పుడు ఎవడు అన్నమాట చెప్పండి, ఎవడు? మరి దానికి మీటింగులో పెద్ద సాక్ష్యం ఎందుకు ఇప్పుడు? అద్భుతమైన సాక్ష్యం అని వేస్తాడు. చెప్పిందల్లా ఇష్మాయేలు సాక్ష్యమే. అది ఏం చెప్పాలి? నేను చిన్నప్పుడే బలిపీఠం నర్పించబడ్డ వ్యక్తిని, పొలములో ధ్యానించిన వ్యక్తిని, పోరాడి బావులు దవ్విన వ్యక్తిని, యుద్ధములు సాగించిన వ్యక్తిని. అప్పుడు ఆడి పేరు ఏం చెప్పాలి? శబాషి ఇస్సాకనొచ్చు. మనం నీ బతుకే ఇష్మాయేలు బతుకు, మళ్ళీ దానికి అద్భుతమైన సాక్ష్యం, దానికి పెద్ద స్టేజీ మీద పొగడతా. ఇదంతా అవసరమా? చాలా సభల్లో తిరుగుతూ ఉంటే అద్భుతమైన సాక్ష్యం అని మా పేరుకు ముందు ఇంకోటి పేరు ఉంటుంది. ఏంది అద్భుతం అంటే రూపాయలే అద్భుతం. అడిగి అద్భుత సాక్ష్యం అంటే ఏంటంటే వాడు ఆది నుంచి ఇప్పటి వరకు ఇష్మాయేలుగానే ఉన్నాడు. ఇది సాక్ష్యం. మరి ఇష్మాయేలు గాడికి ఈడెందుకు మైక్ ఇచ్చాడంటే ఆడికి సందా ఇచ్చాడు, ఈడిచ్చాడు మైకు. నా మాటలు కఠినంగా ఉన్న భరించండి తప్పదు. ఏ ఒక్క ఇష్మాయేల్ అని రాత్రి ఇస్సాకుగా మారితే యేసు రక్తం ఇచ్చి అంతకన్నా కావాల్సింది లేదు. సంతోషంగా దేవుని స్తుతించండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మంచిగా హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అనుభవాలు జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని మనం ఎక్కడ చూసుకుందాం దేవుని బిడ్డలారా? మొదటగా మనం ఇస్సాకులమైతే, ఇస్సాకులమా కాదా డౌట్ లేదు. బైబిల్ చెప్తే మనం ఇప్పుడు వాగ్దానమును బట్టి ఇస్సాకులమై ఉన్నాం కనుక నువ్వు ఇస్సాకువే కనుకైతే నువ్వు ఇంకా నాన్న కొంగు అమ్మ కొంగు పట్టుకొని వంటగదిలో తిరిగే రకం కాదు. బలిపీఠం మీదకి రావాలి. ఇప్పుడు నువ్వు నీ కట్టెలు నువ్వే మోసుకోవాలి, నీ రాళ్ళు నువ్వే మోసుకోవాలి. నువ్వు బలిపీఠం మీదకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పగట్టగా స్తోత్రం అని. హల్లెలూయా. ఇస్సాకుకు బాల్యంలోనే ఏమొచ్చేసిందయ్యా అంటే బలిపీఠం కట్టడం వచ్చింది. నాన్న అడుగుతున్నాడు, కత్తి ఉంది, కట్టెలోనే గొర్రె పిల్లేది అంటే అర్థం ఏంటి? బలి అర్పణకి ఏమేం కావాలో ఇస్సాకుకు బాగా. అమాయకుడు పిల్లోడేం కాదు, పసివాన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టలా. ఇంత కరెక్ట్గా ఎట్లా తెలుసు? అబ్రహాం అనుభవాలన్నీ బలిపీఠము చుట్టే ఉంటాయి కనుక దేవుడు దర్శనమిస్తూ ఒక బలిపీఠం కడతాడు, దేవుడు మాట్లాడుతూ ఒక బలిపీఠం కడతాడు. మీరు ఆలోచించండి, బలిపీఠం అంటే తీసుకోవడమా ఇవ్వడమా అర్పణ? ఇప్పుడు బలిపీఠం దగ్గరికి వచ్చావు, ఉన్న సందా పట్టుకుపోతావా, సందా పెడతావా? అరే ఇప్పుడు బలిపీఠం అంటే ఏంటి చెప్పండి? ఇవ్వడమా తీసుకోవడమా? చెప్పాలి గట్టిగా. మరి కోరహ కుమారులు నాకు ఆనంద సంతోషములు కలిగించు బలిపీఠం అని పాట పాడారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బలిపీఠం చూస్తే వాళ్ళకి ఆనందం వేసేస్తుంది, సంతోషం వేసేస్తుంది. ఎందుకని అక్కడ తీసుకునే సబ్జెక్టా, ఇచ్చే సబ్జెక్టా? మరి ఇచ్చి ఆనందపడేవాడు ఎవడు ఉన్నాడు? ఇవ్వకపోతే శాపం వచ్చేస్తుందేమో, ఇవ్వకపోతే దేవుడు శిక్షిస్తాడేమో, ఇస్తే 10 రెట్లు వస్తాయేమో. అయితే ఆ భయం లేకపోతే ఈ ఆశ. కానీ నేనున్నదే బలిపీఠం మీదకి ఎక్కడానికి. నన్ను బతికించింది నా బలిపీఠమే. నాకున్న సమస్తం బలిపీఠం మీద పెట్టాలి. సమర్పణ ఏది అసలు? అయితే భయం లేకపోతే ఆశ.
కానీ రెండింటికి మించిన వాడు ఇస్సాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిట్టి చేతులతో కట్టెలు మోస్తున్నప్పుడు కానీ, చిట్టి చేతులతో రాళ్ళు తెస్తున్నప్పుడు కానీ, బలిపీఠం కడుతున్నప్పుడు కానీ, చివరికి బలిపీఠం ఎక్కుతున్నప్పుడు కానీ ఆందోళన లేని వాడు ఇస్సాకు, వేదన లేని వాడు ఇస్సాకు, భయము పడని వాడు ఇస్సాకు, ఆనందంగా బలిపీఠం ఎక్కిన వాడు ఇస్సాకు. నీవు ఈ పూట బలిపీఠం మీద తెచ్చుకోగలవా? బలిపీఠం మీద అర్పణగా పెట్టగలవా నీవు? ఏదైనా ఒకటి బలిమ్మంటే ఈజీయే సార్, కానీ మిమ్మల్ని మీరు సజీవ ఏకంగా బలిపీఠం మీద పెట్టుకోండి అంటే అది కష్టం కదా. ఏదో ఒకటి పెట్టు అంటే సులువే, నీవే అర్పణగా బలిపీఠం మీద రా అంటే అదెంత కష్టం. ప్రతివాడు ఖరీదైన పదార్థములు ఉపేక్షించుకోవాలంటే ఈజీయే, కానీ ప్రతివాడు తను తానే ఉపేక్షించుకోమంటే కష్టం. ఉపేక్ష అంటే అర్థం ఏంటి? ఏం చెప్తే ఏం తగ్గుతున్నాడు చూస్తున్నారు, చెప్పండి, పర్లేదు. ఉపేక్ష అంటే సింపుల్ గుర్తుపెట్టుకోవడానికి. అపేక్ష అంటే, ఉపేక్ష అంటే అంతే, వద్దనుకోవడం, అక్కర్లేదనుకోవడం, నిర్లక్ష్యం చేసుకోవడం, వదిలేసుకోవడం. ఇప్పుడు ఏం వదిలేసుకోవాలి? ఏం అక్కర్లేదనుకోవాలి? ఏం వద్దనుకోవాలి? నిన్ను నీవే వద్దనుకోవాలి. ఇది ఎంత కష్టం అండి. ప్రతి కోడలు అత్తను వద్దనుకోలను, పండగ చేసుకుంటుంది కోడలు. అంతకన్నా భాగ్యం ఏముంది? ఆహా, ఎంతటి వరమిచ్చితివి దేవా, హల్లెలూయా. ఎవరినైనా ఇచ్చేయమంటే పెద్ద కష్టం కాదు నా ప్రభు అన్నాడు. నిన్ను నీవు ఉపేక్ష చేసుకో అంటే నీ ఇష్టం, నీ సంతోషం, నీ ఘనత, నీ సౌందర్యం, నీ విలువ, నీ మర్యాద ఏది కానీ వద్దనుకోవాలి నువ్వు. మరి ఏం కావాలి? దేవుని చిత్తం కావాలనుకోవాలి. స్తోత్రం చెప్పండి. అసలు నీకు అర్థమైతే బైబిల్ చాలా చిత్రంగా ఉంటుంది. తన్ను తానేమో వద్దనుకోవాలి, సిలువను ఎత్తుకోవాలి. సిలువ అంటే ఏంటి? మంద కాదుగా. సిలువ అంటే కాన్సెప్ట్ ఏంటి అసలు? యేసు ప్రభువు వారు సిలువ మోసారు. ఆ బాధ మంద అయిందా? ఆయన బాధ ఆయన మోసాడు, మంద మోసాడు. కాన్సెప్ట్ ఏంటి? సిలువ అంటే మంద కాదు అసలు. వేరొకటిది మనం ఎత్తుకేసుకోవాలి. రోగం ఆడికి వచ్చింది, మనం ఏడవాలా. పాపం ఆడు చేస్తాడు, మనం విజ్ఞాపం చేయాలి. సిలువ అంటే అనాదిగా. చిత్రం ఏంటంటే మనదేమో వద్దనుకోవాలంట, ఆడిదేమో మీద తీసుకోవాలంట. ఎంత కష్టమండి ఇది. ఏమండి, ఇది కష్టం కాదా? చిన్న తెప్పకి గోదావరిలో ఐలెస్సో అన్నట్టు ఉండదు క్రైస్తవ జీవితం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సంతోషం, నీ ఆరోగ్యం, నీ ఆనందం, నీ ఘనత ఇవన్నీ తీసుకొచ్చామో అక్కడ వదిలేసేయాలి. ఎవడెవడికి తెప్పలు వస్తే మోషే తెల్లవారులు అడ్డుపడుతున్నాడంట. తెల్లవారులు 1 రోజు 2 రోజులు గొడవ కాదు. 90వ కీర్తన చదివారా మీరు? అక్కడ ఏమంటాడు? నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. ఈ మాట నాకు అరగల అసలు. నేను అనుకునేవాడిని ఆ కృపను పొందుచునే నేను దినములన్నీ గడిపితిని అంటాడు మోషే అనుకున్నాను. ఎందుకంటే మోషే లాగా రోజు దేవుడి ముఖం చూసినాడు ఎవడో? 80 పగళ్ళు 80 రాత్రులు దేవుని ముఖం చూసిన మనిషి. ఎవడైనా దర్శనమును చూస్తాడు, గోడ భావాలతో చూస్తాడు, ముఖాముఖి చూసిన వాడు మోషే. ఏమండి, సీనాయి కొండ మీదకి ఎక్కించుకొని మాట్లాడాడు ఒకసారి. రెండోసారి ఏం చేశాడంట? మేఘములోనికి ఎక్కించుకొని మాట్లాడాడంట. ఇది వరకు కొండ మీదకి వచ్చాడు మోషే, ఆయన మేఘములు తిరిగి మోషే ఎలా చేయాలి, నువ్వు ఎలా చేయాలి, అయ్యా 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 అంతే. నెక్స్ట్ వచ్చేప్పటికి రారా కూర్చో అని మేఘంలో కూర్చోబెట్టుకొని మాట్లాడాడు. మహిమ పెరిగిపోతుంది ఆయనకి. కృపను అనుభవించిన వాడు మోషే. అంతకు మించి భాగ్యమికి ఎవరికి లేదు భూమి మీద అని నేను అనుకుంటుంటే మోషే ఆ సాక్ష్యం చెప్పట్లా. నీ కృపను అనుభవిస్తూ నేను నా బ్రతుకంతా గడిపితని అంటాడేమో. అంటే నీ మేఘములో సంతోషం అనుభవించి అంటాడు. అయ్యి అంటలా నీ ఉగ్రతను భరించుచున్న నా బతుకల్లో గడిపానన్నాడు. ఎక్కడ సాగు ఇది? మనం అనుకున్న ఫీల్ మొత్తం పాడైపోయింది. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాడండి మోషే అని చూస్తే ఆలోచించాను. మన పెద్దలు ఉన్నారుగా, ఎవరండి వాళ్ళు? ఇశ్రాయేలీలు. వీళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేయని రోజు ఉందా? దేవుణ్ణి దుఃఖ పెట్టని రోజు ఉందా? దేవుణ్ణి బాధ పెట్టని రోజు ఉందా? అందిన కాడికి మన్నా తినేవాళ్ళు, పూరేలు తినేవాళ్ళు, నీళ్లు తాగేవాళ్ళు, మళ్ళీ తగ్గుపెట్టేవాళ్ళు. గుర్రం కూడా తినే దాన తప్పదు కదండి. ఈ ఆశీర్వాదాలు మామూలే, తినేసేది మామూలే, మళ్ళీ పేచి మామూలే. దేవుడికి వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆయన క్వాలిటీ ఏంటి? త్వరగా కోపం రగులుకుంటుంది. నెక్స్ట్ క్వాలిటీ ఏంటి? ప్రతిదినము కోపడు దేవుడు. నెక్స్ట్ ఏంటి? భయంకరమైన దేవుడు. నెక్స్ట్ ఏంటి? ప్రతీకారము చేయ దేవుడు. ఇవన్నీ కీర్తనలోనే పాటలోనే ఉన్నాయి. అయితే మనకి పెద్ద పట్ట కరుణామయుడు, ప్రేమామయుడు, ఈ 2 డైలాగులు. ఎప్పుడైనా ప్రార్థన చేయమనగానే భయంకరమగు మా దేవా అని చేసావా?
ప్రతీకారము చేయి దేవని చేసావా? నీ కోపము త్వరగా ఆరోగ్యం కనడం చేసావా? ఇలాగేంటి తెలిసిన, ఆయన కోప నిమిషం మాత్రం, దయ ఆయుష్కాలం. నేను చెప్పనా సువార్త నీకు, ఆ నిమిషం కోపపడ్డాక నీకు ఆయుష్కాలం ఎక్కడ ఉంటుంది? ఇంకా నువ్వు చచ్చిపోతావు కదరా. ఆయన కోపం నిమిషం బ్రదర్. మీలాగా అస్తమానం కోపపడ్డు మా దేవుడు నిమిషమే కోపపడతాడు. దయ ఆయుష్కాలం. మేము పద్దాకెందుకు కోపడతాం? ఆ నిమిషం కోపం నువ్వు తట్టుకోలేవు, అది కూడా రాకుండా చూసుకోరని. నీకు అది అర్థం అవట్లే గొడవ. దయ ఆయుష్కాలం. అసలు ఆయుష్కాలం ఉంటేగా నీకు దయ. గట్టిగా కన్నెర చేస్తే పర్వతములు మైనములు కరిగిపోతాయి అంటే దేవుని దగ్గర. నువ్వు పెద్ద ఆడమనికి వస్తావు. మొన్న ఒక నాస్తికుడు నాకు ఎదురుపడి మాట్లాడుతూ, నాకు కనపడమాను మీ దేవుడు ఉంటే అంటాడు. నేను అన్నాను, అంత సౌండ్ వద్దులే నీకు ఎందుకురా. స్తోత్రం చెప్పండి గట్టిగా. 20 ఏళ్ళ బట్టి కాలకడబడి ఉండాలి. మాకు ఇంత రవ్వ దర్శనం కడితే అల్లల్లా ఆడిపోతున్నావు. నువ్వు వేడ తట్టుకుంటావు. నువ్వు ఒక బుద్ధిహీనుడు అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. చెప్పో గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజు దేవుని వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మనల్ని మనం ఎక్కడ చూసుకోవాలి? వాట్ ఈస్ అవర్ ఐడెంటిటీ? ఎక్కడ? మోషే మాట్లాడుతున్నాడు కదా, ఉగ్రతను భరించుచున్నా. ఎందుకు చెప్పనా? వీళ్ళేదో పనికి మళ్ళీ పని చేస్తారు, ఏదో తిరుగుబాటు చేస్తారు, ఏదో తప్పు చేస్తారు. దేవునికి సర్రమన కోపం వచ్చేస్తా, నువ్వు జరగా అని చంపేస్తానంట. ఇప్పుడు మోషే పని ఏంటి? అట్టగా కావాలని చంపేయి. ఆగలేక సస్తాను నెలతో నేను నా మెడకు పడ్డారు దుర్మార్గులు అన్నాడు అండి. అయ్యా అట్ట కాదు, అట్ట కోప్పడు, నువ్వు కోప్పడితే అట్ట కాదయ్యా, ఊరుకోండి, వాళ్ళు ఉపేక్షించే పని నువ్వు జరగా వాళ్ళు చంపేస్తాను. ఇప్పుడు ఉగ్రతతో దహించు అగ్నిగా వస్తున్నవాడెవరు? అడ్డుపడుతున్నవాడెవరు? నర్రమోత్రుడు. అవతలము దహించు అగ్ని, యువతల మామూలు మనిషి. అందుకే యెషయా గ్రంథంలో ఛాలెంజ్ ఉంది, ఏమని? దహించు అగ్నితో నిత్యము సహవాసం చేసేవాడు ఉన్నాడా? ఎప్పుడైనా ఒక్కసారి అగ్ని మీదకి వస్తే అదే పండగ. ఎప్పుడైనా ఒక్కసారి దర్శనం వస్తే 50 సంవత్సరాల సేవలో ఎప్పుడు చూసిన అదే ఏ సాక్ష్యం? నేను ఒకసారి ప్రార్థన చేయొచ్చుండగా ప్రభు, మరి ఆ తర్వాత ఇంక లేదు, మళ్ళీ అప్పటి నుంచి లేదు ఇంకాడికి అదే మొత్తం. ఎప్పుడు చెప్పిన అదే. మళ్ళీ తర్వాత మాట్లాడతాం మానేసాడు యేసుప్రభుతో. ఈడే మాట్లాడతాడు జనంతో. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. ప్రతిరోజు దేవుని ఉగ్రత ప్రజల మీదకి వస్తుంటే మోసే చేస్తున్న పని ఏంటి చెప్పండి? అయ్యా వద్దు ప్రభు. 106వ కీర్తన 23వ వచనంలో ఆ రాత్రంతా మోషే అడ్డుపడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి, ఏం చేశాడు మోషే? వాళ్ళకి దేవునికి అడ్డుపడ్డాడు. ఉదాహరణ చూడండి. అడ్డుపట్టడం అంటే ఎలా ఉంటది? నువ్వు జరగరా అని చెప్పేస్తాను. వద్దయ్యా, నువ్వు జరగరా, ఇక మోసే పని ఇదే. అయ్యా వద్దయ్యా. ఎన్ని రోజులు కూడా ఇది? 80 సంవత్సరాల నుంచి ఇదే పని. అందుకనే మోషే అంటాడు, అయ్యా నీ ఉగ్రతను భరించుచునే జీవితం అంతా అయిపోయిందయ్యా, నేను వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. నీ ప్రజలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వారు బాధను అనుభవించిన ఏండ్లు కొలది వాళ్ళని దర్శించిన ఆయన, వారిని క్షేమంగా రెక్కల కింద కాపాడయ్యా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు తనను బాధ పెట్టారో, ఎవరు తిరుగుబాటు చేశారో, ఎవరు అవమానపరిచారో వాళ్ళ కోసం చేతులు తీయడుస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్పాను? సిలువ అంటే అది మన కోసం మనం ఏడ్చేది, మన కోసం మనం అడిగేది సిలువ కాదు. మనవన్నీ కూడా పక్కన పెట్టేయాలంట. ఎవరి కోసం మనం ఏడవాలంట. దావీదు ఏమంటాడు? వారు వ్యాధి చేత మంచం ఎక్కగా నేను గోనె పట్టు కట్టుకుంటున్నా. రోగం వచ్చిన నాడికి ఏడ్చేది ఈయన. ఇప్పుడు యాజకుడు అంటే అర్థం ఏంటండి? నేను పాపిస్తాను అనుకోండి, పాపం చేశాను, అయ్యగారి దగ్గరికి వచ్చి గొర్రె పిల్ల అయ్యగారి చేతిలో పెట్టయ్యా, తప్పు అయిపోయిందయ్యా, నా తరపున ప్రాయశ్చిత్తం చేయ బాబు అని అయ్యగారి చేతిలో పెడతాను. ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? సరేలే పోరా అక్కడ నిలబడు అని. ఈ గొర్రె పిల్ల బాగుందా లేదా, కొరుకుడు ఉందా, స్రావం ఉందా, పుండు ఉందా, మచ్చ ఉందా టెస్ట్ చేసే బాధ్యత ఎవరిది? యాజకుడే. దాని తలనరికే పని ఎవరిది? చెప్పు గట్టిగా. చర్మం తీసే పని ఎవరిది? దరిద్రం అంతా పాడేసే పని ఎవరిది? పక్కన పెట్టే బాధ్యత ఎవరిది? దీన్ని అగ్ని చేత కాల్చే బాధ్యత ఎవరిది? ఈ లోపుగా ఒక రక్తం పట్టుకొని పక్కన పెట్టేది ఎవరిది? ఈ రక్తం ఈ పాపిస్తోడు చెవుల మీద పోసేది ఎవడో? ఈ రక్తం పట్టుకెళ్ళి మందసం మీద వేసేది ఎవడో? ఈ లోపు నిప్పులు పట్టుకెళ్ళి తోపు మీదకి మీద వేసేది ఎవడో? మరి ఈ పాపిస్తోడు చేసే పని ఏంటి? ఏమన్నా ఇది చేసే పని లేదు. ఇంకా అవసరమైతే ఏమన్నా అయ్యగారు ఇంకా అవ్వలేదా?
ఏంట్రా కంగారు ఏంట్రా, అవతల కమిట్మెంట్ ఉంది ఇంకోటి, తొందరగా చేయండి మరి వెళ్ళాలా. ఏంట్రా నీకు ఇంకా బుద్ధి రాలేదా, ఎందుకు ఇంకా 2 గొర్రె పిల్లలు ఉన్నాయి, ఏమన్నా పొరపాటు తెలితే రేపు ఇంకోటి ఇస్తా. ఈడికి నొప్పి ఏముంది. ఇటు ఆవరణములు ఉన్న బలిపీఠం దగ్గర నుంచి అతి పరిశుద్ధ స్థలం ఉన్న మందసం దాకా పరుగులెత్తే భారం అంతా యాజకుడిదేగా. వీడికేం పోయిందండి. ఈ లోపేమో దీన్ని నరకాలా, ఈ రక్తం పట్టుకెళ్ళి అక్కడ పోసుకోవాలా, ఈ లోపు నిప్పులు వచ్చేస్తే కొన్ని నిప్పులు తీసుకొచ్చి ఈ పాత్రలో పెట్టాలా, ఈ లోపు నిప్పులు తీసుకొని దోపేద మీద వేయాలా, ఈ లోపు 4 రకాల పొడుగు తీసుకొని దాని మీద వేయాలా, ఈ లోపు ఆరిపోతుందే బలిపీఠ అగ్ని ఆరకూడదుగా, 4 కట్టెలు వచ్చి ఇక్కడ వేయాలా, ఈ లోపు అక్కడ దూపం వేయాలా, ఈ టెన్షన్ లో దీపం ఆరిపోతుంటే నూనె పోయాలా. వీడికి పనే ఉంది పాపిస్తాడికి. ఏమన్నా అయ్యగారు ఇంకా అవ్వలేదా, ఒరే ఇది అయ్యేది కాదురా. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యాజకుడు దీపాన్ని సవరిస్తూనే ఉండాలట. నువ్వు పడుకొని నిద్రపోతావు దర్జాగా, నువ్వు పడుకొని నిద్రపోతావు హాయిగా. ఓటర్ మీద సైనికుడికైనా సరే ఒకళ్ళు షిఫ్ట్ డ్యూటీలో ఒకరోజు రెస్ట్ వస్తుందేమో, కానీ యాజకుడు మందసం దగ్గర అవకాశమే లేదు. ఆ చిన్ని సమయాల గురించిన మాట నాకు ఎంత ఇష్టం. బైబిల్లో అతను ఏమంటాడంటే, దీపం ఆరిపోక మునుపు సమయాలు పరిచర్య ప్రారంభించాడు. ఈరోజు మా దుఃఖం, మా భారం అదే. ఎన్నో సంఘాల్లో దీపాలు ఆరిపోతున్నాయి, ఎన్నో పరిచర్యలు చల్లారిపోతున్నాయి, ఎన్నో కుటుంబాల్లో దీపాలు ఆరిపోతున్నాయి. అది చిన్నవాడైనా పర్వాలేదు కానీ దీపం ఆరిపోక మునిపే పరిచర్య మొదలు పెట్టగలిగిన సమయాలు వంటి వారు లేపబడాలి, అన్నా వంటి వారు లేపబడాలి, సమర్పించేవారు రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, తల్లులందరూ స్తోత్రం చెప్పండి బాగా. హన్నాను గురించి ఒక మాట మీకు చెప్పి నేను ముందుకెళ్తాను దేవుని బిడ్డలారా. హన్నా ఏడుస్తుంది, నాకు సంతానం కావాలి ప్రభువా, అది కూడా మగపిల్లోడు కావాలి ప్రభు. ఎందుకని? చాలా మంది చెప్పే మాట, పెరిగిన మాటలు భరించలేక, ఆమె సూటిపోటి మాటలకు తట్టుకోలేక, ఆ నిందలను అనుభవించలేక. ఒక మాట చెప్పనా మీకు నేను, గొడ్రాలు అనే నింద పోవాలంటే మగపిల్లోడే పుట్టక్కర్లేదండి, ఆడపిల్ల పుట్టిన నింద పోతుందండి. కానీ కొడుకే ఎందుకు కావాలి? కొడుకే ఎందుకు కావాలంటే ఏటేట షిలోహుకు వస్తుంది. స్తోత్రం చెప్పు, చెప్పు గట్టిగా. ఏటేట షిలోహుకు వస్తుంటే ప్రజలందరూ భలే సంతోషంతో వచ్చి, అక్కడ మాకు యాజకుడు ఉన్నాడు, మా తరపున ప్రాయశ్చిత్తం చేస్తాడు, మా తరపున బలి అర్పణ చేస్తాడని గొర్రె పిల్లలు పట్టుకొని, పేదవారు పావురాళ్ళు పట్టుకొని, కోడె దూడలను పట్టుకొని సంతోషంగా వస్తుంటే, అక్కడ ఏలి కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఏలి మందుడై స్థూలకాయుడై ఉన్నాడు. ఏలి కుమారులు యాజకత్వం మీద ఆసక్తి లేని వారు అయిపోయారు. ఉడుకుతున్న మాంసాన్ని తినే తిండిపోతులయ్యారు. మా పాపములు క్షమించబడినట్లుగా ప్రాయశ్చిత్తం చేయమని ప్రజలు వస్తే వారినే పాపము చేయడానికి వాడుకునే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. ఈ హన్నా ఒక విశ్వాసి, హన్నా ఒక సంఘ బిడ్డ. ప్రతిసారి షిలోకి వచ్చినప్పుడల్లా, అయ్యగారు అక్కడున్నాడు, యవనస్తులు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారులే అనుకుంటే వాళ్ళు చేయట్లేదంట. అప్పుడు అనుకుంటుంది తల్లి, అయ్యా నీవు నాకు ఒక్క కొడుకుని ఇస్తే, స్తోత్రం చెప్పు, రేపొద్దున వృద్ధాప్యులు నన్ను చూస్తాడు అని కాదు, రేపొద్దు నాకు ముద్ద పెడతాడు అని కాదు, నాకు ఒక పిల్లోడిని ఇస్తే వాడు బలిపీఠం దగ్గర పరిచయం చేసేవాడు అవుతాడయ్యా, వాడు దీపం దగ్గర నూనె పోసేవాడు అవుతాడు ప్రభువా. అందుకని ఆడపిల్ల వద్దు నాయన, ఆడపిల్ల వచ్చినా నిందపోద్దు, కానీ ఆడపిల్ల వస్తే యాజకత్వం జరగదు బాబు. నాకు కొడుకు కావాలనేది నా సుఖం కోసం కాదు. మందిరములో సేవ ఆగకూడదు ప్రభువా, దీపం ఆరిపోకూడదు ప్రభువా, బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు ప్రభువా, ప్రజల పక్షంగా ప్రాయశ్చిత్తం చేసేవాడు కావాలి ప్రభువా. ఏడ్చినా సంఘం కొరకేనా, కన్నీరు గార్చినా సంఘం కొరకేనా, కొడుకు కోసం ఏడ్చినా పరిచర్య కోసమేనా, మందిరములో మర్రపెట్టిన బలిపీఠం మీద అగ్ని ఆరకూడదని, దీపములో నూనె పోసేవాడు రావాలని, దీపం ఆరిపోకమునిపే ఒక సేవ చేసే తరం రావాలని ఏడ్చే తలులేరి సంఘంలో. ఈ కుటుంబంలో కష్టం వస్తే ఏడుస్తావు, నీ బిడ్డలకి సమస్య వస్తే ఏడుస్తావు, మీ ఇంట్లో ఇబ్బందులు బట్టి ఏడుస్తావు. కానీ అయ్యా ఎన్నో మందిరాలు మూతపడుతున్నాయి. ఈ మధ్య వార్తలు వింటుంటే ఎంతో వేదన. ఒకప్పుడు ప్రపంచానికి ఎందరో మిషనరీలు పంపించిన ఇంగ్లాండ్ దేశంలో అత్యంత దుఃఖకరం. ఈ మధ్య కొన్ని మసీదులుగా చర్చిలు మారిపోతున్నాయి. ఆ వార్తలు చూస్తున్నప్పుడు గుండె పగిలిపోతుంది. ఎన్నో చర్చెస్ మసీదులుగా మారిపోతున్నాయి. అది చూసినప్పుడల్లా గుండె పగిలిపోతుంది. ప్రభువా
అక్కడ హన్నాలుండి ఉంటే మూతబడే లోపు ఒక సమయంలో అక్కడ పెట్టి ఉండేది. సమయాలు పాలు విడిచాడంట. సమయాలు పాలు మరిచిపోయాడు. తీసుకొచ్చి గుళ్ళ వదిలిపెట్టింది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చి అంగీ ఇచ్చేదంత అంటే పాపం. కానీ అంత చిన్నపిల్లడు ఏం చేశాడు తెలుసా? ఏలీ దగ్గర ఏలీకి మాత్రం మొక్కలేదట. ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయడం మొదలు పెట్టాడు. పరిచర్య అంటే అక్కడ ఏం చేయాలి? ఇప్పుడు అయ్యగారికి పరిచయం చేయమంటే నీళ్ళు అందించడమో, భోజనం పెట్టడమో, కాళ్ళు ఒత్తడమో చేయొచ్చు. యెహోవాకు చేయమంటే ఏం చేస్తాడు పిల్లోడు? పెద్ద పెద్ద వాళ్ళకే చేత కావట్లేదు యెహోవాకు పరిచయం చేయటం. చిన్న పిల్లోడు పాపమాడు. కానీ ఏం చేస్తాడంటే శామ్యూల్ యెహోవాకు పరిచయం చేస్తున్నాడు. యెహోవాకు పరిచయం అంటే ఏంటి? దీపం వెలిగించడమేగా, ధూపం వేయటమేగా, బలి అర్పణ చేయటమేగా, నైవేద్యం పెట్టడమేగా. ఈ పిల్లోడికి ఏమొచ్చు? వచ్చు. ఎవరు నేర్పారు పిల్లోడికి? ఏలీ నేర్పాడా? ఆయన వయసు అయిపోయింది పాపం. కొడుకులు నేర్పారా? అందుబాటులో లేని వాళ్ళు మరి ఎవరు నేర్పారు? ఖచ్చితంగా హన్నా నేర్పింది. ఇలాంటి తల్లి బైబిల్ ఎక్కడ కనపడదా? సచ్ ఎ వండర్ఫుల్ మదర్ షీ వాస్. నేను అనుకుంటాను బహుశా పిల్లలకి రకరకాల బొమ్మలు కొనిపించి తల్లు ఆడిస్తారు కదా. హన్నా అట్లాంటి బొమ్మలు ఏమి కొనలేదు. ఖచ్చితంగా హన్నా ఇలాంటి బొమ్మ కొనింది. అరే కొడుక, చూసావా? ఇది దీపవృక్షం రా, ఇందులో నూనె పోయాలా, ఎప్పటికప్పుడు తగ్గిపోతుంది, నూనె పోస్తా ఉండాలా, ఒత్తులు కొడిగడితే కత్తిరించాలా, లేదా కొత్త పెట్టాలా. పిల్లగాడికి ఆట వస్తువు అంతా ఇదే. మళ్ళీ ఒక బలిపీఠం తీసుకొస్తుంది. చూసావా? దీని మీద ఇక్కడ పశువుని పెట్టాలా, ఇక్కడ బలి అర్పణ చేయాలా. ఎవరు వీడికి? ఇంకా బొమ్మలు, మిక్కీ మౌసులు, టెడ్డీ పేర్లు లేవు పిల్లగాడికి. ఏమున్నాయి? బలిపీఠమే. అందుకని తీసుకొచ్చి చర్చిలు వదిలిపెట్టగానే అయ్యగారికి వందనం చేశాడు. 2 కట్టుకులు ఎరుకొచ్చి బలిపీఠం పెడుతున్నాడు పిల్లగాడు. అక్కడ ఒలివ నూనె తీసుకొచ్చి ఇందులో పోసేస్తున్నాడు. అరే వీడికి ఎట్టొచ్చింది నా పరిచర్య? ఏలీ నేర్పిన అనుభవం లేదు ఇక్కడ. కొడుకులు నేర్పిన పాయింట్ కాదు, తల్లి నేర్పుకుంటా వచ్చింది. అంటే తల్లి పిల్లోడిని ఆడిస్తే కూడా మనసులో మందిరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆడించింది. ఒక బొమ్మ కొనిస్తే కూడా యాజకత్వం దృష్టిలో పెట్టుకుని కొనిచ్చింది. అలాంటి తల్లి, ఒక్క తల్లి సంఘంలో ఉన్న చాలండి. సేవ ఆగిపోయే అవకాశం లేదు, మందిరం మూతపడే అవకాశం లేదు, దీపం ఆరిపోయే అవకాశం లేదు. అలాంటి తల్లుల కోసం కాదా ఈ పండుగలు? అలాంటి సమయాల కోసం కాదు ఈ పండుగలు. నేనైతే నా సంఘం కొరకు ఎప్పుడు ఏడ్చేది ఒకటి, అయ్యా నా సంఘములో, నా సేవలో ఒక్క హన్నను లేపు నాయన, ఒక్క యోగబేతను లేపు నాయన. ఒక్క యోగబేత ఎంత దమ్ము, ఎంత ధైర్యం ఉండాలండి. తినేదాళ్ళ తిండా, ఉండేదాళ్ళ కొంపలో, నా ఐగుప్తులో అనుక్షణం పిల్లని ఎవ్వరు లేదు చూసుకోవటం. మంది ఊరు కాదురా ఈ తిండి, వైభోగం ఇవన్నీ మనవి కాదురా. చూడు అక్కడ ఇటుకు పని చేస్తున్న వాళ్ళు మనోళ్ళు. నువ్వు ఎలాగైనా వారి విమోచకుడుగా మారాలి. ఫరో చేతుల నుంచి వాళ్ళని విడిపించాలి. వాళ్ళు వచ్చేసరికి, రాజకుమారా ఆడుకో నాన్న, రాకుమారా చదువుకుంటావా నాన్న, వాళ్ళు వెళ్ళిపోగానే, రే కొడుక ఇది మంద కాదురా, జాగ్రత్త రే. పొరపాటున పిల్లోడు నోరు జారితే ప్రాణం పోద్ది. పానై పనికి మళ్ళీ ప్రాణం చచ్చే లోపు మోషేను ఒక విమోచకుడికి తయారు చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇస్సాకులు ఎప్పుడైనా, విమోచకులు ఎప్పుడైనా పట్టు పరుపు మీద లేరండి. పట్టుపరుపు మీద లేరు. వాళ్ళు బాల్యం నుంచి బలిపీఠం మీద ఉన్నారు. బాల్యం నుంచి బలిపీఠం దగ్గర ఉన్నారు. బాల్యం నుంచి పరిచయలో ఉన్నారు. ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, నాది సేవా పిలుపు కాదండి, నాది ఫుల్ టైం మినిస్ట్రీ కాదండి, నేను కేవలం విశ్వాసినేనండి. అయితే ఒక మాట విను, విశ్వాసివైనా నువ్వు ఇష్మాయిలు అయితే కాదుగా, నువ్వు ఇస్సాకువే కదా. ఇస్సాకు ఎవడైనా బలిపీఠం మీదే ఉండాలా, ఎవడైనా సమర్పణలోనే ఉండాలా, ఎవడైనా అర్పణ దగ్గరే ఉండాలా, ఎవడైనా అంగీకరింపబడ్డవాడుగా ఉండాలి, ఎవడు తృణీకరింపబడ్డవాడుగా ఉండకూడదు. నీ అనుభవాలు బలిపీఠం చుట్టూ, నీ అనుభవాలు ధూపవేదిక చుట్టూ, నీ అనుభవాలు ఆ యొక్క దీపవృక్షం చుట్టూ రాత్రి నిద్ర మాని గింజలు నోరుతూ గానుగా తిప్పుతూ కొన్ని దీపాలు ఆరిపోకుండా వెలిగించగలిగిన యాజకత్వం చేసేవాడై ఉండాలి. ఇలాంటి తరం ఒకటి లేపబడాలని ఒక దర్శనం కలిగిన సేవ జరుగుతోంది. మనం ఎవరు చెప్పండి? ఎందుకు ఆ సబ్జెక్ట్ వచ్చింది ఇప్పుడు అర్థాంతరంగా? తెలిసిన రెఫరెన్స్ అని చెప్పే కూటం కాదు ఇదే. మనం ఇస్సాకులం, బలిపీఠ మీద ఉండాలి. ఇప్పుడు మనం దేవునికి స్తోత్రం కలుగును కాక.
కాంటెక్స్ట్ లో ఉండండి, సందర్భంలో ఉండండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెబుదాం, నేను ఒక ఇస్సాకును. కాబట్టి ఎక్కడ ఉండాలి మనం? బలిపీఠం మీద ఉంటే బలిపీఠం మీద ఏముంటది? బలిపీఠం మీద అగ్ని ఉంటది, బలిపీఠం మీద కట్టెలు ఉంటాయి, బలిపీఠం మీద నిప్పు ఉంటది. ఆమేన్, హల్లెలూయా. బలిపీఠం పట్టుపరుపు కాదే, బలిపీఠం సుఖనిద్ర బట్టే ఏరియా కాదే. బలిపీఠం ఏమిటి? కత్తి దెబ్బకు తట్టుకోవలసిన ప్లేస్. ఎక్కడ మనము ప్రాణము విడిచిపెట్టాలో అది. ఆమేన్, ఆమేన్. ఇస్సాకు అయితే నీ స్థలం ఏదని అడుగుతున్నాను నేను. నువ్వు ఇష్మాయేలువా ఇస్సాకువా? ఇష్మాయేలు అయితే చక్కగా బంగారంలో పట్టుపరుపు మీద ఉంటాడు. ఇస్సాకు అయితే ఎక్కడ ఉండాలి చెప్పు? ఎక్కడ ఉండాలి? యథార్థం గుండె మీద చేపెట్టుకొని చెప్పు, నీ జీవితం బలిపీఠం మీద ఉందా? ఇంకొక బలిపీఠం మీద అర్పణగా పెట్టుకోగలవా? దేవుని కత్తిని నువ్వు మీదకి ఆహ్వానించగలవా? దేవుని అగ్ని నా మీదకి రానివ్వని అడగగలవా? అగ్ని వచ్చిన తర్వాత ఏమవుతుందో తెలుసా? అగ్ని వచ్చాక ఏమవుతుందో తెలుసా? నీకు అప్పటికే ముక్కలుగా ఖండించబడ్డ దేహము కాలిపోద్ది, బూడిదైపోద్ది. అగ్ని వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మిగిలేది బూడిదే. ఇంకక్కడ ఏమీ ఉండదు బిడ్డలారా. నువ్వు ఒక బూడిదగా మారిపోవడానికి ఇష్టపడతావా? నువ్వు ఒక బూడిదగా మిగిలిపోవడానికి ఇష్టపడతావా? లేదు, నీకు గుర్తింపు కావాలి. నువ్వు స్టేజ్ మీద కనపడాలి, నీ పేరు మైకులో చెప్పాలి, నిన్ను గురించి పొగడాలి. నువ్వు బలిపీఠం మీద కాలిపోయే క్వాలిటీ ఏది నీ దగ్గర? కావాలి ఇక్కడ కాలి బూడిదైపోవటానికి ఇష్టపడే వాళ్ళు కావాలి. మీకు సంగతి తెలిసిన యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఆయన బూడిదకు ప్రతిగా చెప్పు బూడిదకు ప్రతిగా ఏమిటి మాట్లాడటం లేదు ఎవరో? ఆ వచ్చిన ఎన్నడూ చదవలేదా? బూడిదకు ప్రతిగా. కానీ ఒరిజినల్ గా మీరు చూసుకుంటే ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా? ఇంగ్లీష్ లో చదవని ఏమని ఉంటుంది అక్కడ? బూడిదకు ప్రతిగా పూదండని ఉండదు. చదవని ఏముందో ఉందో? ఆంగ్ల బైబిల్ ఎవరి దగ్గరేనా? చదువుతండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 61:4 I think. 3. Somebody can read it loudly. And they shall build the old ways, they shall rise up the former desolation, and they shall repair the waste cities and the desolation of many generations. 61:3. To appoint unto them Yes. that mourn in Zion, All right. to give unto them the beauty for ashes. ఒక్క మాట. టు గివ్ బ్యూటీ అంటూ యాషెస్. పట్టుకున్న మాట గట్టిగా. టు గివ్ బ్యూటీ అంటూ యాషెస్ అంటే అర్థం ఏంటి? బూడిదకు ప్రతిగా పూదండన్నా? లేదు. హి ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ గాడ్, హి ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ మిరాక్యులస్ గాడ్ టు గివ్ బ్యూటీ అంటూ యాషెస్. అంటే బూడిదకు యాషెస్ అంటే ఏమిటి? బూడిద కట్ట అందమును ఇచ్చువాడు అనండి ఒకసారి. బూడిదకి అందం వచ్చిందా? దిస్ ఇస్ టూ మచ్. అర్థం పడతలని కామెంట్ నార్మల్స్ గా. బూడిదకి అందం ఏంట్రా? బూడితో అంట్లు కడిగితే అంట్లు అందంగా వస్తాయి, చేపలు తవ్వుకో జిగురు పోతే. బూడిదకి అందం ఏంటి సార్? కానీ బైబిల్ చెప్తుంది ఆయన బూడిదకు అందమును అద్దువాడా. మనకి కామన్ సెన్స్ ఒప్పుకోదు అసలు. బైబిల్లో దేన్ని కామన్ సెన్స్ ఒప్పుకోదులే. స్తోత్రం చెప్పు గట్టిగా స్తోత్రం అని. ఈ రోజు నేను నమ్ముతున్నాను, ఆరాధిస్తున్నా. దేవుడు బూడిదకి అందం ఇచ్చువాడా, బూడిదకు ఘనతనిచ్చువాడు. ఊరుగా ఏం మాట్లాడుతున్నావు? ఎత్తి పారబోయాలిగా బయట కాదు. చెప్పనా సత్యం నీకు? ఆది కాండంలో 18:28కి వెళ్తే ఎవడు నువ్వు పద్దాకా తలక నొప్పి కాలకట్టం పడతావు అని అంటే నేనా? బూడిదను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. ఈ పెద్ద మనిషి దేవుణ్ణి కాలు గదపనివ్వట్లా, దేవుణ్ణి ముందుకెళ్ళనివ్వట్లా, ఉగ్రతను పంపనివ్వట్లా, తీర్పు రానివ్వనివ్వట్లా, చెడిపోయిన వాడినే శిక్షించనివ్వట్లా. ఎవరన్నా పదహడ్డు పడతామంటే సార్ నేను సార్ బూడిదని సార్. ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. తెగించేస్తుంది బూడిదకేంటి సార్ తెగింపు? నేను ఆలోచించాను ఒకసారి, ప్రభు ఏమిటయ్యా ఈ బూడిదకి తెగింపేందయ్యా?
నేను చెప్పను ఆ మాటకి అర్థం ఏంటో? ఇంతగా అడుగుతున్నాడే, ఇంతగా ఆశపడుతున్నాడే, నాకేమన్నా ఆశలు కావాలా? సొదొమ కాపాడబడితే నాకేమైనా లాభమా? లోతుగాని బయటపడైతే నాకేమైనా మేలు చేశారు రకమాడు? మరి ఆడు కోసం ఎందుకు ఏడుస్తున్నాను? నాకు ఆశలు ఉంటావేంటయ్యా? నేను ఎప్పుడో బూడిదైపోయి నీ బలిపీఠం మీద 12వ అధ్యాయం మొదలుకొని నువ్వు కనిపించినప్పుడల్లా ఒక బలిపీఠం కట్టాను. 12వ అధ్యాయంలో బలిపీఠం కట్టినప్పుడు ఏం చేశాను? స్వజనమునందరినీ బలిపీఠం మీద పెట్టేశాను. తర్వాత మళ్ళీ బలిపీఠం కట్టాను. ఈసారి ఇస్సాకును పెట్టేశాను. స్తోత్రం చెప్పండి. ఒక్కొక్క బలిపీఠం మీద ఒక్కొక్క ప్రేమను పెట్టేస్తున్నాను, ఒక్కొక్క అనుబంధాన్ని పెట్టేస్తున్నాను, ఒక్కొక్క సంబంధాన్ని పెట్టేస్తున్నాను. నాకేం మిగిలి? నా ఆశలు, నా కోరికలు అన్ని బలిపీఠం ఏనాడో కాలిపోయినాయి. నేను ఇంకంతా బూడిదైపోయానుగా. నాకు ఆశలు లేవుగా, నా కోరికలు లేవుగా, నాకు సుఖాలక్కర లేదుగా. నేను ఒక బూడిదను ప్రభువా అంటాడు. ఒక్కడి రక్షణ కొరకు ఒక మానవుడే బూడిదిగా మారిపోతే, ఇక్కడి ప్రార్థన వినకపోతే ఎట్లాగా? ఇప్పుడు దేవుడు అబ్రహాముకి ఘనత ఇచ్చాడు లేదా? తర్వాత చెప్పండి గట్టిగా. 18వ అధ్యాయం తర్వాత అబ్రహాము గణపరచబడ్డా లేదా? చెప్పు గట్టిగా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎంతటి అద్భుతమైన సంగతి, ఎంత అద్భుతమైన దేవుడు. 20 అధ్యాయం వచ్చేసరికి రాజులు వచ్చి అబ్రహాం కుమ్మలో నుంచి ఉంటున్నారు. రాజులు, సార్ మీతో మాకు ఫ్రెండ్షిప్ కావాలి సార్. అట్ట కాదు, మీరు కోపరకండి సార్, మీకు నాకు కుదరదులేవా, మీరు వెళ్ళిపోండి. లేదు సార్, అట్ట కాదు సార్, ఈ అర్పం తీసుకోండి, మేము స్నేహంగా ఉందాం సార్. మరి బూడిదికి ఎంత విలువ వచ్చేస్తుంది ఏంట్రా? నా దేవుడు ఎవరు చెప్పు? బూడిదకే అందాన్ని ఇవ్వగలిగిన వాడు. ప్రాబ్లం కంటే అసలు బూడిదకు నువ్వు ఇష్టపడవుగా, వధింపబట్టడానికి ఇష్టపడవుగా, బలిపీఠం మీదకి నువ్వు రావుగా, అగ్ని చేత కాల్చబట్టడానికి అంగీకరించవుగా, అసలు బూడిదిగా మారటానికి నీకు ఇష్టం లేదుగా. నువ్వు బలిపీఠం మీదకి వస్తేగా, కత్తిని మీద పడితేగా, అగ్ని మీదకి వస్తేగా నువ్వు బూడిదయ్యేది. ఈ అనుభవాలకు దూరం, సుఖభోగాల్లో పెరగాలి, సంతోషాల్లో విహరించాలి. నా ఫస్ట్ పాయింట్, మనం ఇస్సాకులమై ఉన్నాము అంటే ఫస్ట్ పాయింట్, నువ్వు ఇస్సాకు అయితే బలిపీఠం మీద ఉండాలి. చెప్పు స్తోత్రం అని. హల్లెలూయా. నువ్వు ఇస్సాకు అయితే ఎక్కడ ఉండాలి చెప్పు గట్టిగా, చెప్పండి గట్టిగా. అంటే మొదటి బలిపీఠం అంటే అర్థం ఏంటి? సమర్పణలో రావాలి. నీ సమర్పణ లేకపోతే నువ్వు క్రైస్తవుడివి, నీదేమి సంఘం, నీదేమి సేవ. నువ్వు బలిపీఠం మీద ఉండాల్సిన వ్యక్తివి కాదా? దేవుని వాక్కు నీతో ఈ రాత్రి మాట్లాడడం లేదా? నువ్వు ఇస్సాకువేనా? అట్లాగైతే నువ్వు ఎక్కడ ఉండాలి? బలిపీఠం మీద ఉండాలి. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పాలి గట్టిగా. బలిపీఠం మీద ఉన్న మనిషికి పూల వర్షం కురుస్తుందా? చెప్పండి. బలిపీఠం మీద ఉన్న వాడికి పొగడతలు వస్తాయా? బలిపీఠం మీద ఉన్న వారిని మెచ్చుకుంటారా? నడుకుతారు, కాల్ చేస్తారు, బయట పారబోస్తారు. నువ్వు సిద్ధమానా? నువ్వు సిద్ధమేనా? ఎంతమంది ధైర్యంగా జవాబు చెప్పలేకపోతున్నారే. దేవుని బిడ్డలారా, నా ప్రభువు బయట పారబోయబడ్డ ఒక బూడిద వల్లే ఊరికి వెలుపట సిలువ వేయబడ్డాడు. ఆయన ఇప్పుడు అధికముగా హెచ్చించబడి తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. బూడిదకు అందమునిస్తున్న దేవుడికి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా స్తోత్రం చెబుతూ, స్తోత్రం చెబుతూ, స్తోత్రం చెబుతూ, స్తోత్రం చెబుతూ గట్టిగా నువ్వు బలిపీఠం మీదకి రాగలిగితే, కత్తిని మీద పడగలిగితే, అగ్ని మీదకి రాగలిగితే, నువ్వు ఒక బూడిదగా మారిపోగలిగితే, నీ ఆశలు చప్పుకొని, నీ కోరికలు చప్పుకొని, నీ ఆగమును చప్పుకొని, ఏమను చప్పుకొని ఒక బూడిదగా మారి అవసరమైతే పాలెము వెలుపల పారబోయబడినట్లుగా అప్పగించుకోగలిగితే నిన్ను దేవుడు అధికముగా హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. తన కుడి పార్శ్వమునికి ఇవ్వబోతున్నాడు, కుడి వైపు రాజ్యం ఇవ్వబోతున్నాడు, కుడి చేతి రాజదండముగా మార్చబోతున్నాడు, కుడి చేతి పుత్రుడిగా మార్చబోతున్నాడు. నీకొక సింహాసనం, నీకొక రాజదండం, నీకొక కిరీటం, నీకొక రాజ్యం. ఎందుకంటే నువ్వు పారబోయుటకు ఇష్టపడి బూడిదగా మారుటకు అప్పగించుకున్న వ్యక్తిని. If you are Isaac, do you know your placement? నువ్వు ఇస్సాకువే గనకైతే నీ స్థలం ఏది?
గుండెల్లో మారు మోగాలి. నాట్ ఎట్ ఆల్ ద కంఫర్ట్ జోన్స్ బట్ ఆన్ ద ఆల్టర్. సౌకర్యవంతమైన స్థావరములు కాదు, కత్తికి అగ్నికి ఆహుతైపోయే బలిపీఠ. దాని పేరే బలిపీఠం అండి. స్తోత్రం చెప్పండి. వీధుల్లో అగ్రపీఠమా, పెళ్లిళ్ళు అగ్రపీఠమా? కాదు, మనది అగ్రపీఠం కాదు, మనది బలిపీఠం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. హల్లెలూయా. నేటి వద్ద గొర్రె పిల్ల, రేపటి కొత్త సింహం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు సిలువనెక్కిన వాడే రేపు మేఘం ఎక్కుచున్నవాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సిలువకు బలైన వాడే రేపు మరణమును చంపుతున్నవాడు. స్తోత్రం చెప్పండి. దొంగల మధ్యలో వేలాడిన వాడే దూతల మధ్య ఘనపరచబడబోతున్నవాడు. స్తోత్రం చెప్పండి. ఎంతగా అప్పగించుకుంటావో, ఎంతగా త్యాగం చేస్తావో, ఎంతగా సుఖాలు వదిలిపెడతావో, ఎంతగా సమర్పించుకుంటావో, ఎంతగా బలిపీఠం మీదకి వస్తావో, ఎంతగా వాదింపబడతావో, అంతగా లేపబడతావు దేవుని చేత. నువ్వు ఇస్సాకువైతే నీ స్థలం బలిపీఠం, not something else. Where your soul can be satisfied like anything else in this world. What is that place? ఎక్కడ నీ ఆత్మ సంతోషించగలదా? పొగడినప్పుడా? డబ్బు దొరికినప్పుడా? 10 మంది మధ్యలో ఘనత వచ్చినప్పుడా? కదా, 10 మంది కొరకు బలైపోయినప్పుడు, 10 మందిని బతికించడానికి అర్పణగా మారగలిగినప్పుడు. Try to identify yourself as an Isaac on the altar. బలిపీఠం మీద ఇస్సాకు వలె నిన్ను నీవు చూసుకున్నట్టుకు సిద్ధపడు. నేను ఎక్కడ ఉండాలి? బలిపీఠం మీద ఉండాలి. ఆమేన్. అందరూ చెప్పండి. క్రైస్తవ జీవితం ఎట్లుండదో చెప్పరా బిడ్డలారా? శిష్యులు సముద్ర ప్రయాణం చేస్తున్నారు. చిన్న నావ, చెప్పండి అన్నమాట అందరూ. చిన్న నావ మీద ప్రయాణం చేస్తుండగా పెద్ద తుఫాను వచ్చింది. తెరసాప చినిగిపోయింది, నీళ్లతో తోన నిండిపోయింది. ఇక మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇక బ్రతుకుతామని ఆశ లేని పరిస్థితి. ఈ లోపున ప్రభు నీళ్ల మీద నడుస్తూ వస్తున్నాడు. నీళ్ల మీద నడుస్తూ వస్తున్నాడు. ఆయన ప్రభువే అని గుర్తుపడితే చేసే మొదటి ప్రార్థన చెప్పండి ఎవడైనా? నా నావలో యేసుండగా నే హాయిగా సాగేదా. ప్రభువా రాయా, నువ్వు రావాలే సయ్యా. ఇదేగా, నువ్వు రా, నాకు టెన్షన్గా ఉంది, చచ్చిపోతాను, మునిగిపోతాను, నువ్వు రాయా. దానికి మళ్ళీ ప్రార్థన ఎప్పుడు సండే స్కూల్ ప్రార్థనేది. సండే స్కూల్ బతికే నీ బతుకు చచ్చిపోయింది దాకంతే. కానీ పేతురు ఏమన్నాడు తెలిసిన? నీవే గనకైతే అర్జెంట్గా పడవలోకి రా, తుఫాను ఆపో, నువ్వే గనకైతే నన్ను క్షేమంగా తీసుకెళ్ళిపో. చే, అట్లాంటి వాడు ఎవడు తాళం చేతులు గుర్తు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పా దేవునికి స్తోత్రం అని. పేతురు కన్నా క్వాలిటీస్ లేవా? క్యారెక్టర్ పరంగా చూస్తే యోహానికి బెటర్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆంధ్రకి ఇంకా మార్కులు పడతాయి, పిలుపుకి 2 మార్కులు ఎక్కువ పడతాయి. కానీ ఎంతమందిని పక్కన పెట్టి పేతురు చేతిలో పెట్టాడు గుర్తు పట్టుకొచ్చి. ఎందుకు ఇచ్చేసాడు దేవుడు తెలిసినా? మిగతా వాళ్ళందరూ టెన్షన్ బ్యాచ్. ప్రభు నావలో కడిగడవా, క్షేమంగా అద్దరికి చేర్చవా, నన్ను కాపాడవా. వీడు ప్రార్థన అంత ఇదే. పేతురు అంటాడు, నువ్వే గనకైతే నేను కూడా నడుస్తాను నీకులాగా. నాకు అదే శక్తి కావాలి ప్రభువా. తుఫాను అని ప్రార్థన కాదు. నువ్వు నేలను తొక్కి నడిచావు, నేను కూడా నడవాలా. నువ్వు అలలపై నడిచావు, నేను నడవాలా. ఉన్న అంత భయంకరమైన సముద్రములో ఘోర తుఫాన్లో మిగిలిన ఏకైక సోర్సు పడవ, దాన్ని కూడా వదిలేస్తానన్నాడు. అది దమ్మున్న ఒకడంటే. మనకు అది సరిపడ ప్రభువా, పెద్ద ఓడను పంపము. ఏలియాని పోషించిన దేవుడా. ఇప్పుడు ఏలియా విశ్వాసం కాదు, ఇది కాకి విశ్వాసం. ఏంటిది? పొద్దుగూకల ప్రభు ఈ దినం ఏ కాకిని పంపు? అది తెల్ల కాకియా, నల్ల కాకియా? మీకు అర్థమైపోయింది ఇప్పుడు తెల్ల కాకి అంటే ఏంటో. ఈ ఉత్తరం కాదు, ఇటు ఉత్తరం. పొద్దుగూకల ఫోటో తీయ ఉత్తరం రాయా. ఎందుకని? అమెరికా దేశంలో, ఇంగ్లాండ్లో కొన్ని తెల్ల కాకులు కలవు. ఏ కాకి నోట రొట్టె వచ్చును, మాంసం వచ్చి. నీ బుద్ధిపాడుగాను. ఏలియా కెరీతు వాగు దగ్గర కాకి కోసం ప్రార్థన చేయలా, కడవరి ఉద్యమం కొరకు ప్రార్థన చేశాడు. దేశము రక్షించబడాలని ప్రార్థన చేశాడు.
అది వాగు పక్కన కూర్చున్నా, సారేపతి ఉదరాలు కొంప దగ్గరికి వెళ్ళినా, కర్మేలు కొండ ఎక్కిన ఒకే ఒక్క భారం, ప్రజలు యెహోవాయే దేవుడు ఒప్పుకోవాలి, దేవుని ప్రజలు అంగీకరించాలి. అదే భారం. ఇప్పుడు ఉద్యమం కోసం ప్రార్థన చేసేవాడు కాదు, ఇప్పుడు ఎవడు కావాలా? ప్రభా ఇద్దరు ఏ కాకిని పంపుతున్నావు? కాకిని కాదు, నీకు తోడేళ్ళు పంపుతాను. నీకు మళ్ళీ ప్రార్థన మండిపోని ఏందిరా నీ ప్రార్థన? కాకి మీద కాన్సన్ట్రేషన్. ఇచ్చంటాడు కాదు, ఎక్లాస్ అని జనాన్ని వదిలేసి కంగారు మనిషి అని చెప్పంటారు అందరూ. ఆలం చేయి గుర్తు పట్టుకెళ్ళి ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? నీ కొరకు నాకున్న ఒక్క సోర్స్ కూడా వదిలేస్తానయ్యా. ఇంత భయంకర సముద్రం దాటాలంటే నాకున్న ఏకైక ఆధారం ఆ పడవ. ఆ పడవలో నేను నీళ్ళు నడుస్తానని వదిలేశాడు. పడవ వచ్చేసాడు ముందుకంతే. ప్రభు అంటాడు, తన మీద విశ్వాసంతో ఉన్న ఒక్క ఆధారాన్ని వదిలేసి ముందుకు వచ్చేవాడంటే ఏసకి చాలా ఇష్టం. వాడిని చాలా గణపరుస్తాడు దేవుడు. చిన్న చితక పొరపాటు లోపాలు ఉన్నాయి, ఎట్టకట్ట కవర్ చేసి అని లేపుతాడు పైకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆడే తర్వాత తాళం చేసి గుర్తుకుతాడు, వాడే వెళ్ళిపోయాడు. ప్రభు తీసుకెళ్ళి మళ్ళీ ఇచ్చాడు. నాకు వద్దయ్యో ఈ మినిస్ట్రీ, నేను నా వల్ల కాదు, నేను చేపలు పట్టుకుంటాను, నా వల్ల కాదు. పొద్దుగోకలు ఏదో 2 పరిగెలు దొరికిన కూర వచ్చింది, ఇదే మినిస్ట్రీ, ఛార్జ్ ఇవ్వు నువ్వు, చెప్పులేవో. మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ, ఇంతకాలం సేవ చేస్తే బెంచ్ ఇచ్చి ఛార్జ్ ఇవ్వా. నాకు వద్దయ్యో, నా తాళం చేతి తీసుకో, నాకు వద్దు. కానీ అలా ఏడో దాచిపెట్టి నాకు తెలుసు, మళ్ళీ వాళ్ళ తీసుకెళ్తా. ఈడి వాళ్ళ కోసం, ఈ చేప కోసం ఒంటి మీద గుట్టకుండా లేకుండా చేసుకున్నాడు. సేవ వదిలేసి అట్టు అవుతాడు. స్తోత్రం చెప్పరే, చెప్పండి గట్టిగా. నీకు డైలాగ్ చెప్తాను, రాత్రంతా అయ్యో శ్రమ పడినా. ఎప్పుడుది మినిస్ట్రీకి రాకేతం, సేవలో లేనప్పుడు పాట కదది, అవునా కదా? ఏమంటాయి గారు? ప్రభు వచ్చాడు, కుడి పక్కన ఏమన్నాడు, చేపలు పడ్డాయి, కరువు తీరింది. తర్వాత మినిస్ట్రీకి వచ్చాడు, సేవకు వచ్చాడు, పునరుద్ధరణ దర్శనం కూడా అయ్యింది, ఊదాడు, ఆత్మను పొందమన్నాడు, పాపక్షమ అధికారం ఇచ్చాడు. అన్ని ఇచ్చాక తాళం చేసి గుర్తాడు పెట్టి మళ్ళీ చేపలకి వెళ్ళిపోయి. అవునా కాదా? మరి ఇంత బాగా మర్మాలు ప్రత్యక్షతలు, సీమోను బర్రెలు నువ్వు ధన్యుడవు, ఆ తండ్రి ఆత్మ నీకు బయలుపెడితే ఈ సంగతి నీకు తెలీదు. ఇంత రేంజ్ నోడు ఇప్పుడు వెళ్ళి చేప వేస్తే ఏచి రక్తం తెల్లవారులు ఒక చేప. 3.5 సంవత్సరాల మినిస్ట్రీ తర్వాత కూడా వీడికి ఏమొచ్చింది మళ్ళీ? రాత్రంతా అయ్యో శ్రమ పడినా. అదే పాట మళ్ళీ. నువ్వు మధ్యలో కాడెత్తే నీ బతుకదే. స్తోత్రం చెప్పు. ఇప్పుడు 5 లేమనేకేమో 3 సంవత్సరాలు చేసాం మేము కూడా మినిస్ట్రీ. ఏందిరా 3 సంవత్సరాలు చేసావు నువ్వు? 30 సంవత్సరాలు చేసినా నీ శరణం అదే. ఏ శరణం అదే? రాలేదు ప్రభు జయము. కొన్ని పాటలు ఉంటాయి, ఫేమస్ పాటలు, ఆడికి కరెక్ట్. ఏం పాటలు అయ్యి? నా ఇంటి దీపం నీవే నన్ను తలచి ఎన్ని తలచినా. ఇక్కడికి ఆ పాట కరెక్ట్ సెట్ అవుద్ది. ఆడికి విజయ గీతము అంత సీన్ ఎక్కడ ఉంటుంది ఆడికి? ఆడు వదిలేసినోడు కదా, ఆడు పారిపోయినోడు కదా, ఆడికి ఎక్కడ ఉంది విజయ గీతం? 3.5 సంవత్సరాల కేసులో వచ్చి, పిల్లలారా తినుటకు ఏమైనా కలదా? తెల్లవారులు పట్టేసాడు కదా, ఒంటి మీద కొట్టు లేకుండా చేప. ఏం పడింది? ప్రభు నీకు ఎరాయ్, తిన్నుటకు మీ వల్ల ఏమైనా వాళ్ళు కలదా అంటే ఏడు మొహం వేసుకుని ఇంకా తెంగర మొహం కూడా అనుకుంటున్నాడు. ప్రభుకి ఆకలిసిందేమో. అయ్యో సమాధిని గెలిచి మరణమును ఓడించి తిరిగి అలసి వచ్చిన వాడికి చేప లేదా అని బాధపడతా మళ్ళీ తిప్పలు పడతా ఏడ్చేవ గరిటై వాళ్ళు అన్నాడు. మళ్ళీ చేపలు పడ్డాయి. పడ్డాక పరిగెత్తుకో చేప పట్టుకొచ్చి, ప్రభు ఇదిగో చేప. ఆ చేప ఆవిడిచ్చిందిరా. నువ్వు బట్టే పెట్టరు తెల్లవారులు మీద అట్టుకొచ్చాడు పోటుగాడు చేప. పట్టుకొస్తే యేసు ఏం చెప్పాడు? ఒడ్డుకి రాగానే నిప్పుల మీద కాల్చబడ్డ చేప చూపిస్తున్నాడు యేసయ్య. ఆల్రెడీ చేప ఉందా ప్రభా, మరి నాకు ఎందుకు అడిగావు? పిచ్చి మొహమాట. నా ఆకలి కొంటే నీకు చెప్తానా? నా ఆకలి తీర్చే బతుకు నీకుందా? మరి ఎందుకు అడిగాను తెలుసా? సేవ వదిలేసి వెళ్ళిపోయావుగా, నడిపి పొద్దునుకున్నావుగా, సొంత పెత్తనం తీసుకున్నావుగా, మళ్ళీ పాత బతుకు వెళ్ళావుగా. వెళితే కనీసం ఆకలికి ఒక్క చేపన్న సంపాదించుకోగలిగావా? మినిస్ట్రీ వదిలి వెళ్ళిపోయినోడి బతికెట్టుంటుందో తెలియాలని అడిగాను రా. చేప ఉందా అని. చేప నా దగ్గర లేదు, కాల్చిన చేప నీ దగ్గర, ఇంకా పచ్చి చేప తినో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు చేప తెచ్చి తినేదవా?
ఏడు చచ్చాలో కానీ ముందు కాల్చింది తిను. అంటే ప్రభుకి లేక అడిగాడంటారా? సేవ వదిలిపెట్టి వెళ్ళావు కదరా, నడిపింపు వదిలిపెట్టి వెళ్ళావు కదరా, సొంత నిర్ణయం తీసుకున్నావు కదరా, నీ బతికి ఎంత బాగుంటుందో చూసుకో. నీకు చేప రాకపోగా ఉన్న వస్త్రం, అన్న వస్త్రంకి వెళ్తే ఉన్న వస్త్రం పోయింది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చేసే ప్రార్థన ఏముంది? ఇంకా పడవలో ఉండి చేపలు పడుతున్నాడు. ఈసారి ప్రభు వచ్చేపాటికి ఆ పడవ కూడా వదిలేసి సముద్రంలో దూకాడు. ఇదివరకు కూడా పడవ కూడా వదిలేశాడు. అప్పుడేం చేశాడు? నీళ్ల మీద నడిచాడు. ఇప్పుడు సముద్రంలో మునుగుతున్నాడు. ఎందుకో? నడిపింపు కోల్పోయా, నాయకత్వం వదిలేసావు, సొంత పెత్తనం స్టార్ట్ అయింది, చిత్తం నడిపింపు అన్ని పోయినాయి. నువ్వు పేతురు పోయినా ఇంకెవరు పోయినా సరే తేడా వస్తే మొత్తం లాగేస్తాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఒకప్పుడు నేను తావలపు చెవు గుర్తు కలిగిన వాడిని, ఇప్పుడు ఒంటి మీద గుడ్డ లేని వాడిని. ఒకప్పుడు 153 పెద్ద చేపలు పట్టిన వాడిని, ఇప్పుడు పరిగి పడతలేదు. నీకు పాట రాదా? నీకు ప్రార్థన రాదా? నీకు నడిపింపు రాదా? నువ్వు ఆరాధన చేసి జనాలు నువ్వు పోయలేవా? ఎన్ని చేసినా చేప పడదు నీకు. నువ్వు క్లిక్ అవ్వవు మినిస్ట్రీలో, పోయినట్టే లెక్క. ఎందుకు? అందుకు రాను అనబాకమ్మా. పాపం ఎవడో సరి చేసుకుంటున్నాడుగా, పాపం ఉండు కాసేపు. స్తోత్రం చెప్పు గట్టిగా. పాపం మనకు ధ్యానం చేద్దాం. స్తోత్రం చెప్పు. ఈ రాత్రి చెప్పే ఉపదేశం ఒకటే. ఆమేన్. ఎక్కడ ఉండాలి మనం? దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషంగా స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు ఇస్సాకు అయితే బలిపీఠ మీద ఉండాలి. నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఉండే వ్యక్తివి కాదు. నువ్వు రెండో పాయింట్ చెప్తాను. ఇస్సాకు అయితే పొలములో ధ్యానించాలి. స్తోత్రం చెప్పు. 24:23 స్తోత్రం చెప్పు గట్టిగా. ఇస్సాకు అయితే ఎక్కడ ఉండాలి చెప్పండి గట్టిగా. పొలము బలిపీఠం అయిపోయింది, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు రెండో పాయింట్కి వచ్చా. పొలములో ప్రార్థించాలి. ఎక్కడండి అమ్మా? చెప్పండి రా, ఎక్కడ? పొలం అంటే ఏంటమ్మా? సంఘం. సంఘానికి రాకుండా, చర్చికి రాకుండా, సహవాసానికి రాకుండా ఒక తెర పెట్టుకోండి. తెర ఏంటిది? టీవీ. ఏం చేస్తున్నావు? చర్చికి పోతే ఒక ప్రసంగమే, టీవీ కాడు 100 వస్తున్నాయి. అమ్మో, పాయింట్ నిజమేగా. చర్చికి వెళ్తే మనం ఎంత చేసి పాటలు పాడి ఆరాధన చేసి తిప్పలు పడి చెప్పేది ఒక ప్రసంగమేగా. టీవీ కాడు కూర్చుంటే 100 ప్రసంగాలు, ఏది బెటరా? అదే బెటర్గా. బెటరా కాదా? ఎంతకు వస్తుందో. ఒక ప్రసంగం బెటరా, 100 ప్రసంగాలు బెటరా? యథార్థంగా చెప్పు. అదే ఏ రక్తం ఇచ్చేయం. మరి ఎట్టండి అయ్యారు వీళ్ళు టీవీ కడిగిపోతున్నారు కదా జనం. మా ఊరు పాస్టర్ గారు మీ ఊరు వచ్చేసాడు ఒకడు. ఆ ఊరు వాళ్ళందరూ ఏం చేశాడంటే తెర పెట్టాడు ఆడ. అందరూ చర్చికి పోయి ఎడ చదువుతున్నారు. ఇటు కాదని మా చర్చికి పక్కన ఇంకోటి పెట్టాడు. చర్చి పెద్ద తెర పెట్టాడు. ఇప్పుడులే పెట్టాడు పెద్ద తెర. ఇప్పుడు అక్కడ అసిస్టెంట్ ఒకటి పెట్టాడు. అది మంచి ఉంచబడి ఆరాధన చెప్తాడు. మంచి ఉద్యమం పడుతుంది పోట. ఈలోపు హైదరాబాద్ లైవ్ స్టార్ట్ అయిపోయింది. వచ్చేస్తుంది బొమ్మ. ఈ కన్ను తెచ్చిన ఒకడు, అయ్యా లైవ్ స్టార్ట్ అయింది, అయ్యా లైవ్ స్టార్ట్ అయింది. కళ్ళు మూసుకుని ఆరాధన చేస్తున్నాడు. వీడు చూసి అమ్మ బాబాయ్ ఆమేన్ అన్నాడు. అంతే. కూర్చో 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 కూర్చో. అర్ధాంతరం కాపోయి నీకేమైందిరా అంటే, అయ్యో వచ్చాడు తెరా, ఆరాధన పోయింది, అభిషేకం పోయింది. అరే బొమ్మ చూడా. మరి బొమ్మ కాకపోతే ఇంకేముంది అక్కడ పని? హలో, ఈ తెర ఎక్కడదిరా? హెబ్రీ పత్రిక 4:2 చదువు. హెబ్రీ 4:2. ఈ ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గల వారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మ తలలు పైకి నామకం చూడండి భక్తులందరూ. మీ చేతులు ఎత్తి ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారికి ప్రకటించబడినట్లు మనకు నువ్వు ప్రకటించబడిన గానీ వారు వాక్యం వినని వారితో కలిసి సహవాసం చేయలేదు కనుక ఆ వాక్యం మనకి నిష్ఫలమాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్పడం లేదు భక్తులు. వారికి ప్రకటించబడ్డట్టుగా
అయ్యగారు మనకెట్ట వాక్యం చెప్తున్నాడు, పెద్దయ్య గారు మనకెట్ట చెప్తున్నాడు, చిన్నయ్య గారు మనకెట్ట చెప్తున్నాడు, యాశ్వయ్య గారు వాక్యం అని చెప్తున్నాడు, అలాగే చెప్తున్నారు. ఏముంది పెద్ద, మీరేనా పెద్ద వాక్యం? మీకు కూడా ఉంది వాక్యం ఉంది, కానీ మనకు ప్రకటించినట్టే వాళ్ళకి ప్రకటించబడుతుంది, కానీ వారు వాక్యము వినిన వారితో కలిసి వాక్యం విన్నవారితో, అందుకని ఆ వాక్యం వారికి నిష్ప్రయోజనం అయిపోయింది. అడిగి సహవాసం ఉంది, బొమ్మేగా, టీవీయేగా, అడిగి చెరకొత్త నొక్కేతాడుగా, బోరు కొడితే మారుస్తాడుగా. మీకు అర్థమైంది పాయింట్? మనకు ప్రకటించబడ్డట్టే టీవీల కాడ వాళ్ళకు కూడా ప్రకటించబడుతుంది, సభలకు మాత్రమే వెళ్ళేవారు కూడా ప్రకటించబడుతుంది, తెరకాడ కూర్చొని ఆన్లైన్ లో సందా వేసేవారు కూడా ప్రకటించబడుతుంది. కానీ వాడికి వాక్యం అందింది కానీ సహవాసం దొరకట్లేదంట. పాయింట్ అర్థమైంది మీకు? మనకు ప్రకటించబడ్డట్టే వాళ్ళకి ప్రకటించబడింది, కానీ వారు వినిన వారితో కలిసి ఉండలేదు కనుక ఆ వాక్యం వారికి నిష్ఫలమైపోయింది, కొట్టుకుపోయింది మొత్తం. కాబట్టి వాక్యం సూపర్ అండి బాబా, ఆన్లైన్ లో కూడా వస్తుంది వాక్యమా, వస్తుంది వాక్యం, కానీ ఏముండదు, సహవాసం లేదు. ఎంత టేకర్ అయినా సింతకర్ర అయినా పొయ్యిలో పెడితేనేమంటుంది, పక్కన పెడితే ఆరుద్ది. స్తోత్రం చెప్పు. నిజానికి మేము పూచిక పొలం కాదు, మేము టేకు కర్రలము, అయినా నువ్వు పొయ్యిలో పెట్టవలేను. నువ్వు మండవరయ్యా, నీకు సరైన సహవాసం లేకపోతే ఏసు రక్తమే చేయు, కట్టి కలవకపోతే దేవునికి స్తోత్రం చెప్పు. పొయ్యి పక్కనున్నా సుఖం లేదురా, పొయ్యిలోకి రావాలి నువ్వు, నడిపింపులోకి రావాలి నువ్వు, సహవాసంలోకి రావాలి నువ్వు, సంఘంలోకి రావాలి. నీకు చెప్తాను, ₹1 మాట సార్. మొదటి సమయంలో 10వ అధ్యాయం తీస్తున్నగా, మొదటి సమయం 10:6 వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. నీవు ఇంటిలో కూర్చొని టీవీ చూచుచుండగా, నువ్వు నెట్లో వాక్యమును సెర్చ్ చేయుచుండగా, ఆన్లైన్ లో చందా పంపుచుండగా, డబ్బు పోయే దరిద్రం బట్టే నీకేమీ రాదురా పిచ్చి మొహమా. కానీ ఏం జరుగును నానా, రే సౌలహా, నీకు అభిషేకం తెలీదు, నీకు ఆత్మ తెలీదు, నీకు తైలం విలువ తెలీదు, నువ్వు గాడిదలు ఎత్తుకోవడం చేతగానోడివే, అయినా ఇదిగో తైలం నీ మీద వస్తుంది. ఎలా ఏం చేయాలి నువ్వు వెళుతుండగా ప్రవచించు ప్రవక్తల సమూహం. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆడు ప్రవచన వరం కలిగినోడంట, ఆత్మతో నింపబడినోడంట, ఆత్మలో మాట్లాడతాడట, ఆత్మ చేత నింపబడతాడట, ఆత్మలో చూస్తాడట, ఆత్మలో ప్రవచిస్తాడట. అలాంటి సంఘాన్ని చూసుకో, అలాంటి గుంపును చూసుకో, వాళ్ళని బైపాస్ చేసి వెళ్ళకుండా వాళ్ళతో కలిసి నువ్వు కూడా చేరుకో. స్తోత్రం చెప్పు. ఏ సంఘంలో చేరాలి? చచ్చిపోతే పెట్టి పంపించోడు సంఘమా? ఎవడండి సంఘం? నువ్వు చచ్చిపోతే పెట్టి పంపుతాను, నేను చచ్చిపోతాక నువ్వు కాపలా కాసేది ఏందిరా? వీడి మినిస్ట్రీ మండిపోను 10 పెట్టెలు తయారు చేసి పెడతాడంటే ఎప్పుడు. స్తోత్రం చెప్పే. ఎప్పుడు చచ్చిపోతాడు ఆ కమిటీ ఒకటి ఉంటుంది, సార్ బలం చచ్చారు పెట్టి పంపు, సార్ పుట్టినరోజు అంట పంపు, కేక్ పంపు. చచ్చా ఒక పెట్టి, పుడితే మరొక పెట్టి. అభిషేకం ఎప్పుడు పంపుతాడు? ఆడికి ఎక్కడది. అందుకని అట్టంటి బ్యాచ్ చూసి చేరబాకండి. నువ్వు వెళుతూ ఉండగా ప్రవచించు సమూహం ఒకటి కనపడద్ది. ఎలాంటి సంఘానికి వెళ్ళాలి మనం? అమ్మ చెప్పండి, ఎలాంటి సంఘానికి వెళ్ళాలి? ఆత్మ కలిగిన సంఘం, ఆత్మ వరములు కలిగిన సంఘం, ఆత్మతో నింపబడుతున్న సంఘం, అభిషేకమును పొందుతున్న సంఘం, వరములు కలిగిన సంఘం, ప్రవచించుతున్న సంఘం. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వేం చేయాలంట? వారితో కలిసి నీవు కూడా అయ్యా నాకు తెలియదయ్యా, నాకు రాదయ్యా, అయ్యా నువ్వు ఇద్దరు చెప్పు అంటే ఏం తెలియదయ్యా. వాళ్ళు చెప్తున్నారు యెహోవా పరిశుద్ధుడు, నువ్వు కూడా యెహోవా పరిశుద్ధుడు, యెహోవా కీర్తన, నువ్వు అందరూ ఏదో ఒకటి. అలా నువ్వు కూడా వారితో ఏకీభవిస్తుండగా యెహోవా ఆత్మ బలముగా నీ మీదకి వచ్చేస్తుంది. చెప్పు గట్టిగా. మేము సపరేట్ వర్క్ షాపులు పెట్టక్కర్లా, స్తోత్రం చెప్పు. సపరేట్ దానికి పెద్ద కోటం పెట్టక్కర్లా, స్తోత్రం చెప్పు. దానికి రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టక్కర్లా, స్తోత్రం చెప్పు. వాడు మన సంఘంలోకి వస్తే, వాడు మన సహవాసంలోకి వస్తే, మనతో కలిసి స్తుతిస్తుంటే, మనతో కలిసి ఆ పాట పాడుతూ ఉంటే, రెండవసారి వెనకాల వస్తూ ఉంటే అకస్మాత్తుగా యెహోవా ఆత్మ బలముగా వాడి మీదకి వచ్చేస్తుందట. అప్పుడేమో తెలుసా, నీకు క్రొత్త మనస్సు వచ్చిన. చప్పట్లు గట్టిగా. కొత్త మనసు ఎట్లా వచ్చింది? దేవుని ఆత్మ
నీ ఆన్లైన్ నీ మెంబర్షిప్ ఏమొచ్చుద్ది? తెర ముందు కూర్చుంటే బొమ్మలాట రాదా? ఆత్మ కలిగిన సంఘం. నువ్వు ఇస్సాకువైతే ఏం చెయ్యాలి? పొలములో. స్తోత్రం చెప్పు గట్టిగా. అమ్మ ఎక్కడ ఉండాలరా ఇస్సాకు అయితే చెప్పండి. ఇంట్లో చూస్తే సరిపోద్దా? టీవీ కార్డు సరిపోద్దా? మీటింగ్లకు వెళ్తే సరిపోద్దా? వీలైనప్పుడు వస్తే కుదురుద్దా? కుదరదా? నువ్వు ఎటు తిరిగి ఎటు రావాలి? పొలములోకి రావాలి. ఇస్సాకు అయితే ఏం చేయాలి చెప్పండి? పొలమును ధ్యానించుచున్నాడా. ఎందుకని? అది పిండ్లి గడియ. దేవునికి స్తోత్రం కలుగనగాక. ఎలియాజరు వచ్చుచున్న సమయం దేవునికి స్తోత్రం కలుగనగాక. నీ కొరకైన దేవుని ఏర్పాటు నీ వద్దకు వస్తున్న సమయం దేవునికి స్తోత్రం కలుగునగాక. నీ దుఃఖ నివారణ కలుగు సమయం దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకని ఇల్లు వదలో, పడక వదలో, నామకరణత వదలో, టీవీలు వదలో, పొలములకు వచ్చే దేవునికి స్తోత్రం కలుగునగా. పొలానికి వచ్చావా? స్తోత్రం చెప్పు గట్టిగా. పొలానికి వచ్చావా? స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. మాది మోయాబు దేశం అండి. మేము సర్వమును కోల్పోయినామండి. కొత్తగా ప్రభువును నమ్ముకున్నామండి. ఇప్పుడే ఇశ్రాయేలు దేశం అడుగు పెట్టినామండి. బెత్లెహేములోకి వచ్చినామండి. ఎవరి కనికరం పొందుదుమో వారి పొలములోకి వెళ్ళదాము. ఇదిగో బోయజు దగ్గరకు ఎదురు చూస్తున్నాడు. బోయజు పెట్టిన పని వాడు సిద్ధంగా ఉన్నాడు. రా పొలానికి. వచ్చినప్పుడు ఏం చేయాలి బిడ్డ? కొద్దివారినేమి గాని గొప్పవారినేమి ఎవరిని వెంబడించక తల వంచి పరిగి ఏరుకోవటమే. చెప్పు గట్టిగా స్తోత్రం అని. పొలములో ఉండాలా వద్దా చెప్పు. పొలముకు వచ్చినప్పటి నుంచి ఏం చేయాలి? నువ్వు పరిగేరాలా. వాక్యం స్తోత్రం చెప్పు, ఉపదేశం స్తోత్రం చెప్పు, మర్మాలు స్తోత్రం చెప్పు, లోతైన వర్తమానం స్తోత్రం చెప్పు. నీ ఒడి నిండిపోవాలా దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఒడి ఎంతగా నిండిపోవాలంటే నువ్వు తిరిగి బయటికి వెళ్ళి నీకు పరిచయం చేసిన ఉన్నారే ప్రభువుని, వాళ్ళకే మేత పెట్టగలగాల. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏసై గొప్ప దేవుడమ్మా, ఏసై మంచి దేవుడమ్మా, ఏసై నిందలు నాట్యంగా మారుస్తాడమ్మా, వైధవ్యమును తీసి కన్యకగా మారుస్తాడు తల్లి. నీ పరిస్థితులు మారిపోతాయమ్మా. ఇది మోయాబు దేశం కాదురా, ఇది బెత్లెహేము బిడ్డ, ఇది రొట్టెల ఇల్లు తల్లి. నీ దుఃఖము నాట్యమైపోద్దురా అని తీసుకొచ్చింది ఒక తల్లి గారు. ఆవిడికే మళ్ళీ గింజలు పెడుతుంది. ఆమె ఆశ్చర్యపోయి, బిడ్డా ఇంత సమృద్ధి నీకెక్కడదిరా? నీ ఆకలి తీరగా నా ఆకలి తీర్చి అంత సమృద్ధి నీకు ఎక్కడి బిడ్డానికి ఇవన్నీ అని అడిగితే చెప్తుంది, పొలాని డేవిడ్ రాజా గారి సంఘానికి వెళ్ళానయ్యా. స్తోత్రం చెప్పు గట్టిగా. అక్కడ ఉపదేశం ఉందయ్యా, స్తోత్రం చెప్పు. అక్కడ నడిపింపు ఉందయ్యా, స్తోత్రం చెప్పు. అక్కడ క్రమాలు ఉన్నాయ్యా, స్తోత్రం చెప్పు. అక్కడ ఆరాధన ఉంది, స్తోత్రం చెప్పు. అభిషేకం ఉంది, స్తోత్రం చెప్పు. ఉపవాసాలు ఉన్నాయి, స్తోత్రం చెప్పు. గద్దింపు ఉంది, స్తోత్రం చెప్పు. అభిషేకం ఉన్నది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఉపదేశం చెబుతుంటే నేను నేర్చుకున్నాను, నా ఒడి నిండిపోయింది, నేను తిన్నాను, నీకు కూడా పెడతాను. ఎప్పుడైతే ఆ సాక్ష్యం చెప్పిందో అప్పుడు అంటుంది 2:21 రూతు గ్రంథం 2వ అధ్యాయం. పరిగెత్తాలి బిడ్డలో. 21. మోయాబీయురాలైన రూతు అంతేకాదు, అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెననెను. ఇంకా అప్పుడు నయోమి తన కోడలి అయిన రూతుతో, నా కుమారి అతని పనికత్తెలతో కూడానే పోవచ్చు, వేరొక చేనిలోని వారికి కనబడక పోవుటయే మంచిది. పట్టుకట్టి ఓసారి హల్లెలూయా. నీకు ఒక చిన్న మాట చెప్పనా వద్దా? మరి అడుగుతుంటే మాట్లాడవే. రాజకీయ కూటాలలో కుట్టుకోకూడదు, నోట స్తుతి ఉండాలి. సర్వజనులారా చప్పట్లు, నెక్స్ట్ జయధ్వనంతో దేవుని గురించి ఆర్భాటం. మరి జయధ్వనం లేకుండా ఉట్టికి చప్పట్లు కొట్టుకోమన్నాడా? రాజకీయ కూటం మంది ఏమన్నా వాడు ఒక డైలాగ్ కొట్టుకొని చప్పట్లు కొడుతున్నప్పుడు నోట్లో ఏముండాలి? స్తుతిస్తూ కొట్టు గట్టిగా ఒకసారి.
స్తుతిస్తూ హఠ అదిగో ఫలముల అభిషేకం. అదిగో ఫలం. ఆకాశపు మంచు, దేవుని అభిషేకం, కొత్త వారిని కూడా మండించు తైలం. అదిగో అదిగో దేవుని అభిషేకం. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో మింట నుండి కలుగు దీవెన, ఆకాశపు వర్షం, ఆకాశపు మంచు, దిగివచ్చు ఫలం. యెహోవా దీవించిన చేని సువాసన. హల్లెలూయా హల్లెలూయా. ఓ హల్లెలూయా. నా కుమారి అతని పనికెత్తలతో కూడానే పోవచ్చు, వేరొక చేనిలోని వారికి నువ్వు కనపడతాగా. నీకు సత్తువ గల సంఘం దొరికింది. ఆమె నన్ను ఉన్నత ఉపదేశం దొరికింది. పరిగె ఏరుకునేవారు నీకు దొరికారు. చాలా మంది దైవజనుడితో మాకు సంబంధం లేదండి, నాకు డైరెక్ట్ యేసు ప్రభు ఏడ్చావు. నీకు సువార్త చెప్పనా? నువ్వు ₹1,00,000 ఫోన్ కొనుక్కున్న సిమ్ కార్డు వేసుకోవాలా? స్తోత్రం చెప్పు. నాది కరువు టీవీ అండి, కరువు. 4 లక్షలు అయినా సరే వైరు రాకపోతే బొమ్మరాదు. పిచ్చి మొక్కమోడా, నువ్వు ఎన్ని ధర్మ కార్యములు నీ ప్రార్థనలు వినబడను. మరి ఇంకేంటి లోటు? పాస్టర్ గారు లోటు కేకేసి ప్రార్థన ఇప్పించుకో. ఎవరికి చెప్పాడు చెప్పు? ఎవరికి? కొర్నేలి, నీ ధర్మ కార్యములు నీ ప్రార్థనలు ప్రభు సన్నిధికి చేరాయి, నీకేమీ లోటు లేదు. మరి ఇంకేమి లోటు? పాస్టర్ గారే లోటు. పక్కలో ఉన్నాడు, పిలిచి ప్రార్థన ఇప్పించుకో. నీ ప్రార్థన నేరుగా పరలోకి వెళ్ళినా, నీ ధర్మ కార్యాలు అక్కడికి వెళ్ళినా, అయ్యగారు కొంపకొత్తే కానీ బహు బాగుపడదురా. నువ్వు ఎవడమైనా సరే స్తోత్రం చెప్పు గట్టిగా. నీది ₹2,000 పోను, ₹1,00,000 పోను, నీకు సిమ్ కట్టే నాకు సిమ్ కట్టే, వర్కౌట్ అవ్వదు, బొమ్మ పలకదు. గుర్రం నుంచి కింద పడ్డాడు, పట్టుపగలు సుక్కలు కనపడ్డాయి, ఏసు రక్తం ఇచ్చి మొత్తం మ్యాటర్ అర్థమైపోయింది. నా కను నుండి పొరలు వంటూ అన్నట్లుగా ఆజ్ఞాపించము, చూపు దయచేము, ఇక్కడే మినిస్ట్రీ ప్రారంభించదను. అలాగే అవ్వదురా. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి బాప్తిజం ఎత్తాడు. చెప్పు స్తోత్రం చెప్పు గట్టిగా. నాది రోడ్డు మీద నేను మినిస్ట్రీ ప్రారంభించదు, నా ప్రారంభించకూడదురా. ఉపవాసం ఉండాలి, చర్చికి వెళ్ళాలి, నెత్తిమి చేతులు పెట్టాలి, పంపాలి, పద్ధతి ఉంది. ఎల్లో ఇంటికి వెళ్ళు. స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా. నీకు పాస్టర్ గారితో పని లేదు అనుకుంటున్నావు అమ్మాయి కూడా. ఒక సబ్జెక్ట్ చెప్తా నేను. ఈ అమ్మ పొలంలోకి వచ్చింది. పొలం యొక్క యజమాని ఎవరండి? బోయజ్. బోయజ్ వచ్చాడు. బోయజ్ వచ్చి అంతా చూస్తున్నాడు పొలాన్ని. పొలం అంటే ఏంటి? యజమాని ఎవరో? యేసయ్య. హల్లెలూయా. ఈ బోయజ్ యజమాని వచ్చి పొలం అంతా చూస్తున్నాడు. బోల్డ్ మంది పని చేస్తున్నా ఓ కొత్త బిడ్డ కనపడుతుంది. పనివాడిని పిలిచాడు. ఆ పనివాడే పాస్టర్ గారు. రే, ఈ పిల్ల ఎవర్రా అన్నాడు. అనగానే ఏదో అయ్యా వస్తుంది, ఇంకా చూడాలి, క్యాండిడేట్ యాక్షన్ కరెక్ట్గా లేదు అన్నాడు అనుకో. పోయి నీ మార్కులకి ఏమి లేదు. అప్పుడు చెప్తున్నాడు, అయ్యా ఈ బిడ్డ వచ్చినది మొదలుకొని కొద్దివారినే గాని గొప్పవారినే గాని వెంబడించక యోగ్య ప్రవర్తన కలిగి పరిగి ఏరుకుంటుందయ్యా, ఉపదేశం నేర్చుకుంటుందయ్యా, నమ్మకం కొంటుందయ్యా. ఆ రికమెండేషన్ కలిసి వచ్చింది అక్కడ. వెంటనే పిలిచారై, ఆ పిల్లకి పని చెప్పకండి, కావాలని కొన్ని గింజలు వదిలేయండి, ఆ పేరు కానీ ఏమన్నా పర్లేదు. ఇంత అకస్మాత్తుగా నా మీద కృప ఎందుకు వచ్చిందయ్యా నీకు? అర్ధార్థంగా రాదు. నీ గురించి సిఫార్సు చేసిన పని వాడు ఒకడు ఉన్నాడు అక్కడ. నీది సరైన పొలం అయితే స్తోత్రం చెప్పు. స్వైప్ కొట్టకపోతే మెసేజ్ పంపడం పెద్ద మ్యాటర్ కాదురా బాబు. ఏ కంపెనీలను జరుగుద్ది, కానీ నీ సంఘానికి వస్తున్న బిడ్డ పట్ల దేవుని కృప కొరకు దేవునికి మొర్ర పెట్టేవాడు యాజకుడు. కొత్తగా వచ్చిన బిడ్డ అయ్యా, పాపం ఇప్పుడిప్పుడు నేర్చుకుంటుందయ్యా, నమ్మకుంటుందయ్యా. ఒక్క సాక్ష్యం బతుకులు మార్చిపడేసింది.
ఏ పొలములో పరిగేరుకుంటాకు వచ్చిందో ఆ పొలానికి యజమానురాలు అయిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. దైవజనుడు నీ పక్షంగా ఎలాంటి సాక్ష్యం చెప్పగలడు? నీ గురించి బిడ్డ లోపడట్లేదయ్యా అని చెప్తాడా? నీ గురించి నమ్మకంగా ఉండలేదయ్యా అని చెప్తాడా? నీ గురించి దశమ భాగం యథార్థంగా ఇచ్చే బిడ్డ కాదయ్యా అని చెప్తాడా? నీ గురించి నీ ముఖం మీద ఏం చెప్తాడో ఇంపార్టెంట్ కాదు, నీవు లేనప్పుడు దేవుని దగ్గర ఏం చెప్తాడో ఇంపార్టెంట్. అతడు ఇచ్చిన రిపోర్ట్ మీద నీకు సపోర్ట్ ఉంటుంది. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా స్తోత్రం అని. నువ్వు ఇస్సాకు అయితే పొలములో ధ్యానించాలా, నీ సాక్ష్యం పొలములో బయటపడాలా. నీ గురించి చక్కని సాక్ష్యం యాజకుడు ఇవ్వగలడా? తోటలో పని చేస్తున్నవాడు చెప్పగలడా సాక్ష్యం? మంచి మాట చెప్పగలడా? అయ్యా ఆ బిడ్డ తలెత్తే బిడ్డ కాదయ్యా, నమ్మకంగా ఉంటుందయ్యా, ఆసక్తిగా ఉపదేశం నేర్చుకుంటుందయ్యా. అతడు ఇచ్చిన సాక్ష్యం ఆ బిడ్డ దశ తిరిగిపోయిందంతే, పరిస్థితులు మారిపోయి అంతే. నీ గురించి నీ సంఘ కాపరి ఏం సాక్ష్యం చెప్పగలడు? గలతీ సంఘాన్ని గురించి పౌలు అంటాడు, వారు తమ కన్నులు ఓడబీకి నాకు ఇవ్వడానికి ఇష్టపడ్డారని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఫిలిప్పీస్ సంఘం గురించి ఏం సాక్ష్యం చెప్పాడు? వాళ్ళు నా శ్రమలో పాలుపుచ్చుకున్నారని చెప్పాడు. మాసిదోనియా సంఘం గురించి ఏం సాక్ష్యం చెప్పాడు? వారి పేదరికం ఎక్కువైన దాతృత్వం విస్తరించిందని చెప్పాడు. స్తోత్రం చెప్పరే, చెప్పరే గట్టిగా, చెప్పరే గట్టిగా. హల్లెలూయా. మరి హెబ్రీ సంఘం ఏం చెప్పాడు? వాళ్ళు దేవుని దివ్య వాక్యమును పరిశుద్ధాత్మలో పాలివారైన యుగ సంబంధ శక్తులు అనుభవించిన వ్యక్తిగత విషయాల్లో పడిపోతున్నారని చెప్పాడు. కొందరు సమాజంగా కూడుకుంటూ మానేస్తున్నారని చెప్పాడు. నీ సంఘ కాపరి నీ గురించి దేవుని ఎదురు చెప్పే సాక్ష్యం నీ బతుకు ఆధారం కాబోతుంది. తమాషా చేస్తే కుదరదు. శామ్యూల్, శామ్యూల్, నువ్వు యెహోవాకు పరిచర్య చెయ్యాలి, ఏలీ ఎదుట చెయ్యాలి. నేను చేసుకుంటానులే నా పని, కుదరదు. అతడు ఏలీ ఎదుట యెహోవాకు చేయుచున్నాడు. నీ భక్తి, నీ ప్రార్థన దైవజనుడి ఎదుట. నన్ను మన్నించండి, ఒకవేళ దైవజనుడు తప్పిపోయినాడైతే, వాడికి అసలు ఉపదేశమే లేకపోతే, ఆత్మ లేకపోతే, అభిషేకమే లేకపోతే, నేను ఆయన్ని టార్గెట్ చేసి ఈ మాటలు చెప్తున్నా. దేవునికి స్తోత్రం. నువ్వు అర్జెంట్ వదిలేయి, స్తోత్రం చెప్పు గట్టిగా. మరి మా పాస్టర్ గారికి అభిషేకం లేదండి, ఆత్మీయ వరాలు ఏమి లేవండి, అసలు నడిపింపు, ఉపదేశం, ఆత్మీయ నాయకత్వం గట్టి ఏమి లేదండి. మరి అయినా మరి ఎంతైనా కాపరే కదండి, మరి నేను అలాగే పడుకుని నువ్వు అట్టే పోతావే, నువ్వు అట్టే పోతావు. నువ్వు బోయజు పొలంలోనికి రావాలి. ఒకవేళ అలాంటి పొలంలోకి వచ్చావా, అలాంటి సంఘంలోకి వచ్చావా, ఉపదేశం నేర్చుకుంటున్నావా, నీ ఒడి నిండిపోతుందా, ఇంకా కొత్త వాళ్ళకి చెప్పగలుగుతున్నావా? అలాగైతే వాక్యాన్ని విను. అతని పనికెత్తులతో కూడా నేర్పవచ్చు, వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవటయే మంచిది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా స్తోత్రం అని. నీ సంఘములో అభిషేకం ఉంటే, నీ సంఘములో ఆత్మీయత ఉంటే, నీ సంఘములో ఉపదేశం ఉంటే, నీ సంఘములో వరములు ఉంటే, నీ సంఘములో నడిపింపు ఉంటే, నువ్వు ఇక వేరొక పొలములో నువ్వు వారికి కనబడకపోవటమే మంచిది. వద్దుగా అంటే ఊరక సరదాగా వద్దు. నీ ఆట పాట మొత్తం పొలంలోనే. ఇంకొక అరగంటలో పెళ్లి అనగా కూడా పొలంలోకి వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకున్నాడు ఇస్సాకు. సంఘములో నీ అనుభవం అట్లా ఉండాలా. పెళ్ళా చావా మన అడ్రస్ చర్చి. స్తోత్రం చెప్పండి. దుఃఖం కలిగిందా మన అడ్రస్ ఎక్కడ? సంతోషం కలిగితే మన అడ్రస్ ఎక్కడ? సంబరం కలిగితే మన అడ్రస్ ఎక్కడ? దూషించారా ప్రజలు, మన అడ్రస్ ఎక్కడ? దావీదు కోపం వస్తే ఏం చేసేవాడు? ఓ పాట పాడేవాడు. దుఃఖం వస్తే ఏం చేసేవాడు? ఓ పాట పాడతాడు. దేవుని మీద ప్రేమ పొంగుకొస్తే ఏం చేస్తాడు? ఒక విజయం సాధిస్తే ఏం చేస్తాడు? సందర్భం ఏదైనా మన జీవన శైలి దేవుని ఆరాధించడం మాత్రమే. పరిస్థితి ఏదైనా మన అడ్రస్ దేవుని సన్నిధి మాత్రమే. పొలములో ధ్యానించే వాళ్ళంగా ఉండాలి, పొలములో ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి, సంఘములో కూడుకునే వారంగా ఉండాలి, మందిరములో నాటబడే వాళ్ళంగా ఉండాలి, ఆలయములో స్తంభాలుగా మారిపోవాలి, సేవ ఆధారపడిన వ్యక్తులుగా మారిపోవాలి, ఆలయములో ఒక దివ్యగాను వెలగాలి. అంతే తప్ప వేరొక చేనిలోని వారికి నీవేక
నీకు వద్దే గొడవ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అంతే. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. హలో హలో, ఇంకో 2 సార్లు అయితే చలో. నీ సహవాసం వేరే. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇంకా పూసుకునే పని ఏమి లేదు మనకు అంతవరకే. మన నడిపింపు వేరు, మన క్రమాలు వేరు, మన ఉపదేశం వేరు. ఇది సత్తువ గల సంఘం, ఇది ఉన్నత ఉపదేశం, ఇది ఆది అపోస్తలుల బోధ. ఇక్కడ వారానికి ఒకసారి సెటప్ మారకపోవచ్చు. ఎందుకు మారదు? ఉపదేశం మారదు కాబట్టి. ఇది మారుతుంది. పెద్ద భాగ్యమా మార్చిపారేమి? స్తోత్రం చెప్పు. వీడు వాక్యం చెప్తానంటే పొగొచ్చేస్తుంది కనుక. ఎందుకు పొగొత్త చెప్పనా? అగ్గి ఆరిపోయింది. లేదా స్టేజీ మీద పొగేదిరా, నాకు అర్థమవుదు. దేదీప్యమానంగా వెలుగు ఉండాలి కదా. ఈ పొగ ఏంటి? సున్నాలు తిరిగేస్తుంది పొగ. ఏంటి ఇది? అడు లోకల్ ఉన్నప్పుడు సిగరెట్లు కలిచేట పొగదిలో ఒకడంట. ఆడిప్పుడు సిగరెట్లు మానేసాడు కాబట్టి సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు పాకెట్ పెట్టాడు స్టేజ్. నీ ఫీలింగ్ మండిపోను. లోకమంతా చర్చలో తెస్తావేంద్ర నువ్వు. మనదొక్కటే ఉపదేశం, ఆది అపోస్తలుల బోధ. వాళ్ళు ఏది మెచ్చుకున్నారో మనం దాన్ని, ఏది ఖండిస్తారో దాన్ని మనం, దేన్ని బంధిస్తారో దాన్ని మనం, దేన్ని ప్రోత్సహిస్తారు దాన్ని మనం. దేవునికి స్తోత్రం అని. ఈ సెటప్లు కట్టింగ్లు మార్చుకోవడం కాదు. మారని దేవునికి మారని ఉపదేశంతో నమ్మకమైన సేవ చేయాలి. సదా దేవునికి గట్టిగా స్తోత్రం. నువ్వు ఇస్సాకు అయితే ఎక్కడ ఉండాలి? పొలములో. స్తోత్రం చెప్పు గట్టిగా. పొలములో ధ్యానించాలి, పొలములో ప్రార్థించాలి, పొలములో పరిగెయాలి, పొలములో నాటబడాలి. వేరొక పొలముల వారి కారబడకూడదు. మొరుగైపో. నీవేంటో, నీ సంఘం ఏంటో, నీవేంటో, నీ పరిచర్య ఏంటో. ఆ ఫెలోషిప్, ఈ ఫెలోషిప్ నీ కొంపల చుట్టూ తిరగడం మానాయి. నీ సహవాసం ఏంది నువ్వు చూసుకో. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను చెప్పిన మాట అండి ఇది కాదుగా. అమ్మా, నీ ఒడి నిండిందా బిడ్డ? నీ ఆకలి తీరిందా బిడ్డ? ఉపదేశం నేర్చావా బిడ్డ? వేరొక చేనులోని వారికి కనబడకపోవటమే మంచిది. ఈ సలహా నేనివ్వలేదండి. వద్దో 100 డిపార్ట్మెంట్ తిరగటం మానే కుదురుగా సంఘములో సెటిల్ అయిపో. స్తోత్రం చెప్పు. వాక్యం ఉంటుంది, మందిర ఆవరణములో నాటబడిన వారై. చెప్పడం మనం ఏమవ్వాలండి? ఎక్కడ నాటబడాలి? ఎందుకన్నా మంచిదని కొంతమంది కుండీలో నాటబడతారు. కుండీ, తొట్టి. అప్పుడు ఏం చేయొచ్చు? ఏడకన్నా పోవచ్చు. చేతుల మీద పెడతారుగా. మీటింగ్లు మేము పోతాంగా రోజు. స్టేజ్ మీద మొక్కలు పెడతాం, పచ్చ ఊపుతూ ఉంటాయి. ఇది బాగా పచ్చగా ఉంది, స్టేజీ మీద అందంగా ఉంది అనుకుంటావా? నేను ఇదే కొమ్మ టీడీపీ మీటింగ్లో కూడా ఉంది. అంతకుముందు టీఆర్ఎస్ కూటంలో ఉంది, అంతకుముందు కమ్యూనిస్ట్ కూటంలో ఉంది, ఇప్పుడు మన కూటమికి వచ్చింది. దీని బతికేంది అసలు? తిరగటమే పని. తీర్థయాత్రల భక్తులు ఇల్లు. ఏడ కాసేపు ఉంటాడు, ఆ పాస్టర్ మీద కోపం వచ్చింది, మళ్ళీ ఇటు వస్తాడు. వీడు 4 తగులుతీ వరుసగా ఉపదేశంలో 4. అబ్బో, ఇది మనం తట్టుకోలేమని అడ్డుపోతాడు మళ్ళీ. నేను చెప్పనా, నీ బతుకు కుండీలో మొక్కలాగా ఉందరయ్యా. ఆ కుండీ బగల కొట్టుకుని సత్తు బొగల సంఘములో నాటబడు, పొలములో నాటబడు. అప్పుడు దైవజనుడు ఏం చేస్తాడు? చుట్టూ తవ్వి ఎరువేసి, ఈ 12 రోజులు ఏం చేసే పని అంటే ఇక్కడ కూర్చొని ఏ మొక్కలు బాగా ఫలించలేదో నరికేస్తానన్నాడు పెద్ద ఆయన. వద్దయ్యా, చుట్టూ తవ్వుతాను, చాలా మంది సేవకులను రప్పిస్తాను, ఎరువేస్తాను. ఇక్కడ అయ్యగారులు పెట్టేది ఏంటి? నీరు. బయట ప్రసంగికులు చేసేది ఏంటి? ఎరువు. ఎక్కువ కూడా చచ్చిపోతుంది చెట్టు. స్తోత్రం చెప్పు గట్టిగా. నీరు పెట్టాలా, ఎరువు కొంచెం. ఎప్పుడు 4 గులుగులు ఎత్తే చాలు. పెద్దకు మాత్రం పని ఏం లేదు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎప్పటికప్పుడు అయ్యగారు కాసి నీళ్లు పోసినా చాలండి, చక్కగా నిగనిగలాడిపోతాయి. చక్కగా చర్మం తెలియదు. చర్చిలో పుట్టినరోజు వచ్చినా ఇంట్లో ఏం జన్నా మంచి స్పీకర్ వెళుద్దామా, అద్దాకి పిలవకూడదు. మీకు తెలియచావో ఎక్కువ పోయకూడదు. యూరియా పోద్దు చెట్టు. ఎప్పుడు నీళ్ళే పోసుకోవాలి, ఎప్పుడైనా సరే 2 గులుగులు వేసుకోవాలి. బయట సేవకుల మీద మనసు పెట్టుకోక. స్తోత్రం చెప్పు గట్టిగా. అసలు అయ్యగారు పిలిస్తేనండి చాలా బాగా చెప్తాడు. స్టేజీ మొత్తం తిరుగుతున్నాడు. తిరగకపోతే ఏమైంది ఇప్పుడు? స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. మన తండ్రి మనకు చాలు. 2 చుక్కలు నీళ్లు పోసినా చాలు.
చక్కగా కృప కన్నీటితో అడ్డుపడయ్యా, నరికాయ్ అని ఆయనే చెప్తుంటే కూడా వద్దులయ్యా, ఇంకో సంవత్సరం చూద్దామయ్యా, పాపం నా బిడ్డల కోసం కన్నీరు కలుస్తానయ్యా, ఎట్టగొట్టి ఎవడో ఒకరిని తీసుకొచ్చి ఎరువు వేపిస్తానయ్యా, ఎట్లాగైనా ఫలించుదేమని చూద్దామయ్యా. మనకు అడ్డం పడి ఏడు చేసే ఒకడు ఒక్కడు చాలండి. మనల్ని అడ్డంగా మేసి బతికేవాడు కాదు, మనకు అడ్డం పడేవాడు ఒక్కడు కాదు. కట దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతిస్తూ చప్పట్లు కొట్టాలి. ఒట్టి కాదు, ఒట్టి కాదు, ఆత్మతో నింపబడి కృతజ్ఞత కలిగి అభిషేకమనమంది నిండు మనసుతో ఒక సత్తువ కలిగిన సంఘం, కన్నీరు గార్చు దైవజనుడు, రోదన చేసే దైవజనుడు, ఉపదేశం ఇవ్వగల దైవజనుడు, మన కొరకు మొర్రపెట్టు సేవకుడు. మనము పొలములో నాటబడాలి. నువ్వు ఇస్సాకువైతే బలిపీఠం, నువ్వు ఇస్సాకువైతే పొలం. ఇక మూడవది, నీవు ఇస్సాకువైతే యుద్ధం చేయాలి. ఈ వాక్యాలన్నీ మీకు తెలుసు కదా అని నేను రెఫరెన్స్లు ఏం చెప్పట్లా, బాధపడబాకండి. ఒకవేళ చెప్పండి రెఫరెన్స్లు తెలుగు అనుకుంటూ కూడా నాకు బాధే లేదు. నాకు తెలుసని నేను చెప్తేగా బాధపడాలి, నాకు తెలియదని నేనే ఒప్పుకుంటాను. ఈ తగ్గుమే ఉంది, అందుకని మీకు తెలుసు నాకు తెలియదు, ఇబ్బంది లేదు. అబ్రహాం చచ్చిపోయాడా, ఫిలిస్తీన్లు కొమ్ములు వచ్చింది. అబ్రహాము లేడు, 300 మందిని వెంట పెట్టుకుని వచ్చి యుద్ధాలు చేసి రాజులనే సంహరించగలిగిన అబ్రహాము లేడు, చెలరేగిపోదామేక అనుకుని ధైర్యం చేశాయి ఫిలిస్తీన్లు ధైర్యం చేశారు, దర్జాగా వచ్చేసి అబ్రహాము త్రవ్వించిన బావులు. చెప్పు అబ్రహాము త్రవ్వించిన బావుల్ని పూర్తి చేశారంట. రాత్రి వచ్చి ఫిలిస్తీన్లు, నేను చెప్తున్న మాటను, రే ఫిలిస్తీన్లారా, ఏంట్రా మీ ధైర్యం, ఏంట్రా మీ ధైర్యం? అబ్రహాము లేడుగా, మాతో యుద్ధం చేసేవాళ్ళు లేడుగా, మమ్మల్ని సంహరించగలవాడు లేడుగా, అవులు పూడి చేస్తాం. బావి అనండి అంటే ఏంది బిడ్డ? బావి అంటే ఇంతకీ బావి అంటే నీటిని సృష్టించడం కాదు. బావి తోట నువ్వు సృష్టించడమా? ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి కింద, నీళ్ళకి మనకి మధ్యలో అడ్డం తీసేయడం బావి తోవడం అంటే ఆల్రెడీ లోపల జలం ఉంది, అప్పుడికి తీస్తే చాలు, అడ్డం తీస్తే చాలు. యోహాను సువార్త 7:37 ప్రభువు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపు నుండి జీవ జల నదులు బయటికి పారును. కొత్తగా పుట్టడం కాదు, ఆల్రెడీ నది ఉంది, అది వచ్చింది బయటికి. ఆ నదిని బయటికి రప్పించటమే బావిని తవ్వడం. ఇప్పుడు అబ్రహాం ఏం చేసేవాడంట చెప్పండి? అబ్రహాము బావిని తవ్వించాడు అంటే అర్థం ఏంటి తెలుసా? కొత్తగా ఆయన నీళ్ళను సృష్టించలా, ఆల్రెడీ దేవుడు సృష్టి చేసిన నీళ్లు ఉన్నాయి అక్కడ. ఆ నీళ్లు మనం వాడుకోకుండా అడ్డున్న మట్టి తీసేశాడంతే. ఇన్ని సంవత్సరాలు అయ్యగారు చేసిన మినిస్ట్రీ అదే. అసలు ఆత్మ నమ్మనోడు, ఆత్మ లేదన్నవాడు, వీళ్ళందరినీ ఏం చేశారంట? బావులు తవ్వినట్టుగా పరిశుద్ధాత్మను ములుగు తీసుకొచ్చాడయ్యా. ఇప్పుడు అయ్యగారు ఏం చేశారు? తాను కుర్చీలో కూర్చొని సేవకులను తయారు చేసి, అరే నా సేవ నమ్మకంగా చేయండి అయ్యా, నేను తృప్తిగా చూసి ప్రభుని ఆరాధిస్తా, గణపరుస్తా అని నాయకత్వం, నడిపింపు అలాగ సింహాసనంలో కూర్చొని పని అప్పగించాడు. ఇప్పుడు పిల్లగాళ్ళ చేతులకు వచ్చింది కాబట్టి, ఇప్పుడు అయ్యి ఎక్కువగా కుర్చీలోనే కూర్చుంటున్నాడు కాబట్టి ఇంకా పర్వాలేదని చెప్పేసి ఫిలిస్తీన్లు ఏం చేస్తున్నారంట? ఒకప్పుడు అయ్యగారు తవ్విన బావులన్నీ ఏం చెప్పనా శోభార్తరే, ఫిలిస్తీనా నీ వల్ల కాదు, స్తోత్రం చెప్పు గట్టిగా స్తోత్రం అని. ఇక్కడ ఉన్నది ఇష్మాయేలీయులు అయితే నీ ఆట సాగును గాని ఇక్కడ ఉన్నది ఇస్సాకు. స్తోత్రం చెప్పు గట్టిగా.
ఇది శరీర సంతతి కాదు, స్తోత్రం చెప్పు. ఇది వాగ్దాన సంతతి, స్తోత్రం చెప్పు. ఇది దేవుని కృప, దేవుని నడిపింపు, దేవుని అభిషేకం, ఇస్సాకు వలన కలిగిన వాగ్దాన సంతానం. ఎవడు సామాన్యులు లేడు, స్తోత్రం చెప్పు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? అబ్రాం ఉన్నప్పుడు ఏం జరిగేదో సేమ్ టేస్ట్ చూపించారు. రాత్రి వెళ్ళి ఆడు పూడ్చిన బావులన్నీ మళ్ళీ దువ్వేశారు. స్తోత్రం చెప్పరే గట్టిగా. అంటే అర్థం ఏంటండి? ఒకప్పుడు వెలిగించబడి, ఒకప్పుడు మండించబడి, ఒకప్పుడు కృపను పొంది, ఆత్మలో మండి దేవుని కొరకు ప్రకాశించిన దైవజనులు అనేక ఆత్మల్ని కొందరు కొత్త రకాల బోధలు వచ్చి, కొత్త రకాల సిద్ధాంతాలు వచ్చి, కొత్త రకాల మనుషులు వచ్చి చల్లారు చేస్తున్నారట. పనికి మళ్ళీ బోధలు వచ్చి చల్లారుస్తున్నాయంట. కానీ ఇక్కడ ఉన్న తరం ఎవరిని చెప్పండి? ఇస్సాకులు ఇల్లు, స్తోత్రం చెప్పు. ఇస్సాకులు ఖాళీగా ఉంటారా? అరే ఫిలిస్తీయుడా, నీకెంత మూమెంట్ ఉంటే ఇస్సాకులు ఎవర్రా? పుట్టింది మొదలుకొని బలిపీఠ మీద ఉన్న వాళ్ళు రాళ్ళు. చిన్నప్పటి నుంచి బలిపీఠ మీద ఉన్న ఇస్సాకులు రా. కొండలెక్కిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పగట్టిగా. బలిపీఠమును కట్టిన అనుభవం కలిగిన వారు దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. యుద్ధములలో పాలు పొందిన బిడ్డలు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తక్కువ అంచనేసావు బిడ్డ, రే ఫిలిస్తీయుడా, వీడు బావిని పూడ్చి ఇంటికి వెళ్ళి దర్జాగా పార్టీ చేసుకోవడంలో వార్త వచ్చింది. ఏంట వార్త? మనం పూడ్చిన బావులన్నీ మళ్ళీ తవ్వేశారంట. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా స్తోత్రం అని. హల్లెలూయా చెప్పండి. ఒక దైవజనుడిగా నేను అయ్యగారికి చెప్పే మాట ఒకటే, మీకు అసలు దిగిలేదు దేవునికి స్తోత్రం. ఏ క్లాస్ అని ఇస్సాకులు ఉన్నారు ఇక్కడ. నువ్వు దర్జాగా కుర్చీలో కూర్చొని సంతోషంగా హల్లెలూయా. ఎవడు పూడ్చిన ప్రతి బావిని తిరిగి తీసి అభిషేకం, పూడికి తీర్చి అభిషేకం, పూడ్చబడ్డ బావులు తవ్వే అభిషేకం, మళ్ళీ తొలి దినాల్లో ఉన్న నడిపింపు, ఆ దినాల్లో ఉన్న లోతు, ఆ జల మళ్ళీ తవ్వి తీసే ఒక అభిషేకం ఈ రోజు నీ తరం మీదకి రావాలని నేను కోరుకుంటున్నాను. యేసు నామములో అలాగ జరుగును గాక. ఇస్సాకు అభిషేకం సేవకుల మీదకి వచ్చును గాక. త్రవ్వి తీసే కృప వీళ్ళ మీదకి వచ్చును గాక. అబ్రహాము సంతోషించున్నట్లుగా, దేవుడు మహిమ పొందినట్లుగా, పూడ్చబడ్డ ప్రతి బావిని తిరిగి త్రవ్వి అభిషేకం ఈ దైవజనుల బృందం మీదకి యేసు నామములో వచ్చును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. అలాంటి ఒక అభిషేకం దేశం మీదకి వచ్చినట్లుగా పొందో కృప, పొందో కృప, పొందో. అభిషేకం, అభిషేకం. పూడ్చబడ్డ ప్రతి బావి తవ్వబడాలి, తిరిగి తవ్వబడాలి, తిరిగి అభిషేకం, తిరిగి నడిపింపు, తిరిగి కృప. ఓ శబా శబా ఆ కృప రావాలి, ఆ అభిషేకం రావాలి, ఆ నడిపింపు రావాలి. దిస్ ఈస్ ద డే ఆఫ్ ఐజాక్. ఇది ఇస్సాకుల దినం. మీరు నిజమైన ఆత్మీయ కుమారులైతే, మీరు నిజంగా వాగ్దాన సంతానమే గనకైతే, మీరు శరీరమును బట్టి కలిగిన వారు గాక వాగ్దానమును బట్టి పుట్టిన బిడ్డలైతే, రోషం రావాలి ఇప్పుడు నీకు, కసి రావాలి, మంట రగలాలి నీ గుండెల్లో. ఎవడా ఫిలిస్తీయుడు మన సంఘాన్ని పాడు చేసేవాడు, ఎవడు బావిని పూడ్చేవాడు, వాడు తిరిగి వాడి ఇంటికి వెళ్ళక ముందే మళ్ళీ బావి దవ్వాలి. మనం ఎక్కడ సేవ చల్లారుతుంది, ఎక్కడ సంఘం కుంటుపడుతుంది, ఎక్కడ బిడ్డలు వెనకాడుతున్నారు, ఎలా మళ్ళీ ప్రతి బావి పూడికి తీయాల్సిందే. మళ్ళీ తొలినాటి జల మళ్ళీ బయటికి రావాలి. వారిలోంచి ఒక నూతన ప్రవాహం రావాలి, వారిలోంచి అభిషేకం రావాలి. వారు మళ్ళా జల ప్రవాహంలో ఉండగా మనము చూడాలి, సంతోషంగా ప్రభుని గణపరచాలి. ప్రతి సంఘములో ఉద్యమం రగులు కొనుగాక, ప్రతి బ్రాంచుల మంటలు రగులు కొనుగాక, నడిపింపులను ప్రతి సంఘములో అదే అభిషేకమునుగాక, నాయకత్వానికి అప్పగించుకున్న ప్రతి సంఘములో అదే నడిపింపు చూడగాక.
ప్రతి పూడ్చబడ్డ బావి తిరిగి త్రవ్వే ఇస్సాకు అభిషేకం మన సేవకుల మీదకి సమృద్ధిగా ఇప్పుడే యేసు నామములో వచ్చునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునట్లుగా, అబ్రహాము సంతోషించినట్లుగా ఇస్సాకుల మీదకి ఒక బలమైన అభిషేకము దిగి వచ్చునుగాక. ఆమేన్. మనము ఇస్సాకులమైతే బలిపీఠం మీద ఉండాలి. మనము ఇస్సాకులమైతే మనములో ఉండాలి. మనము ఇస్సాకులమైతే బావులు మళ్ళీ తవ్వాలి. ఎంతకైనా పోరాడాలి. ఒక్క బావిని కూడా కోల్పోనివ్వకూడదు. ఆడు 4 బావులు పూడిస్తే ఎక్స్ట్రా 10 బావులు తవ్వాలి అవసరమైతే. ఆమేన్, ఆమేన్. నువ్వు ఇస్సాకువేనా? అయితే నువ్వు బావి తవ్వాల్సిందే. కొంతమంది నడిపింపులకు తేవాలి, ఈ అభిషేకంలోకి తేవాలి, ఈ ఉద్యమంలోకి తేవాలి, ఈ ప్రభావంలోకి తేవాలి. పూడ్చబడ్డ బావులని మళ్ళీ చెప్పండి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నన్ను ఒక ఇస్సాకుగా వాడుకో ప్రభువా. నేను వాగ్దానమును బట్టి పుట్టిన బిడ్డను. నాకు ఇస్సాకు కృప కావాలయ్యా, ఇస్సాకు అభిషేకం కావాలయ్యా. ఎంతమంది ఆసక్తి కలిగి ప్రార్థన చేసి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది భారంతో ఉన్నారు? ఎంతమంది సమర్పణతో ఉన్నారు? ఎంతమంది మండుతున్నారు గుండెల్లో? ఎంతమందిలో రోషం ఉంది? ఎంతమందిలో భారం అధికమవుతుంది? ఇప్పుడే సిద్ధంగా ఉండండి. ఇప్పుడే నడిపింపులో ఉండు. ఇప్పుడే ఆత్మకు అప్పగించుకో. ఇదిగో నీ మీదకి ఒక బలమైన అభిషేకం దిగి వచ్చే సమయం ఇది. మున్ను పెన్నడు చూడనొక ఉద్యమం నీకు రాబోతున్న సమయం ఇది. నిన్ను బావులను తిరిగి త్రవ్వేవాడిగా మార్చే అభిషేకం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది అప్పగించుకుంటారా? ఏది మోకాల మీదకి రండి. నీ కోసం జీవిస్తున్నా, నిన్నునే ప్రేమిస్తున్నా. ఎంతమంది చెప్పగలరన్నమాట? నా కొరకు శరీరం కోసం కాదు, నీ కోసం జీవిస్తున్నా, నిన్నునే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా. పరలోకం తెరచితివా, పరలోకం తెరచితివా. యజమానుడా నా యేసు నాథుడా, తలంపులెల్లా అపనయంత ఈ చిత్తం చేయుటది.